నళిని 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 అంటే నాళములో నుంచి వచ్చింది అని చెప్పుకున్నాం. నళిని అంటే ఏ నాళంలో నుంచి వచ్చి తిరోధానం అయిందో ఆ నాళంలో నుంచే బయటికి రావాలి. అంటే అనుగ్రహం కూడా మళ్ళీ అదే నాళంలో చెయ్యాలి. అయితే నళిని అన్నప్పుడు బ్రహ్మస్థానం నుంచి కిందికి ప్రవహించింది, మూలాధారంలో నిద్రాణమై ఉంది ఒక శక్తి. అది మనం తెలియడానికి కుండలిని అని, అది పాములాగా ఉంది అని చెప్తారు. పాములాగా కాదు, థర్మామీటర్లో పాగేటువంటి శక్తి. థర్మామీటర్లో పాదరసం ఉంది ఒక చోట, అది నోట్లో మనం పెట్టుకోగానే ఆ వేడికి అది కదిలి బయటకు వస్తాం. అదే గతి, అదే కైనటిక్ అవడం, అది స్థితి, అంతకుముందు ఉన్న స్థితి. ఎట్లా అయితే తను వచ్చిందో మళ్ళీ అందులో తనే మళ్ళీ తిరిగి రావడానికి పట్టదు. మనం అనుకోవచ్చు, ఒక శక్తి ఇలా ప్రవహించింది అనుకుందాం. ఒక నీళ్లు పోసాము, ఒక గొట్టంలో ఒక నీళ్లు పోసాము మనం. మళ్ళీ నీళ్లు యువతల వైపుకు రావాలంటే ఈ కింద ఉన్న నీళ్లు రావు, ఈ పై నీళ్ళే వస్తాయి. కింద ప్రెషర్ పెట్టామనుకోండి, ఎక్కడ నీళ్ళు వస్తాయి? ఆ గుట్టల్లో పైన ఉన్న నీళ్లు పైకి వస్తాయి. ఇది అట్లా రావడానికి వీలేదు. అందుకే నళిని అన్నారు. ఒక నాళంలో బంధించబడింది. అందుకని ఇది రావాలంటే మళ్ళీ వెనక నుంచి బయలుదేరాలి. వెనక నుంచి బయలుదేరి వెన్నెముక ద్వారా అది పైకి రావాలి. ఆ పైకి వచ్చినప్పుడు ఈ పైన ఉన్నటువంటి, అంతకుముందు పైన ఉన్నటువంటి కిందికి వస్తుంది. ఇది పైకి వెళ్ళినప్పుడు అది దాని వెనకనే పెడుతుంది. మనం గుర్తుగా కావాలంటే ఒక రైలు గుర్తు చేసుకోండి. రైలు ఇంజన్ ముందు ఉంటుంది, రైలు పెట్టెలన్నీ పైకి ఉంటాయి. ఆ గొట్టంలో రైలు ఉన్నట్టుగా కాసేపు అనుకోండి. రైలు మళ్ళీ రివర్స్ రావాలంటే ఇప్పుడు కారుగా రివర్స్ గేర్ వేసుకొని రివర్స్లో వస్తాం. అట్లా కాదు, ఇది అట్లా రాదు. అది ఎప్పుడు ముందుకే ప్రయాణం చేస్తుంది. ముందు ప్రయాణం చేస్తుంది అనడానికి మనకి ఇంకో ఉదాహరణ ఏమిటంటే, మనం ప్రీవియస్ బర్త్లోకి వెళ్ళలేము, తర్వాత జన్మకి వెళ్ళగలం. ఏదైనా కావాలంటే అంతకు ముందు జన్మలోకి వెళ్ళి సంపాదించుకోగలమా? లేదు. ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక జన్మకి. అప్పుడు ముందుకు వెళ్తున్నట్ట వెనక్కి వెళ్తున్నట్ట? ముందుకే వెళ్తున్నట్టు. ఈ కుండలిని కూడా నళిని నాళంలో నుంచి వచ్చి అది ముందుకు వెళ్ళాలంటే దానికి దారి లేదు, వెనక నుంచి వెళ్ళాలి. అంటే ఆ గొట్టం అటుగా ఉంది. అందుకే ఓంకారం ఇట్లా పెట్టి ఇక్కడ ఇట్లా పెడతారు చూడండి. దాంట్లో నుంచి బయటకు వచ్చి అది అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి పైకి వెళ్తుంది ఆ గొట్టంలో. అలా వెళ్ళి నడిని ఏదైతే తిరోధానం చేసిందో అదే అనుగ్రహంలో పైకి వెళ్ళాలి. ఇప్పుడు పైకి వెళ్ళి సహస్రారానికి వెళ్ళిన తర్వాత అది ఈసారి ఇట్లా దిగదు, ఇట్లా దిగుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇట్లనే పైకి వెళ్తుంది. అందుకు నాళంలో నుంచి ఇప్పుడు పైకి వెళ్ళాలంటే, ఇంతకుముందు పైకి వెళ్ళాలంటే విశుద్ధం నుంచి మూలాధారం వరకు రావాలి. మళ్ళీ మూలాధారం నుంచి అదే సహస్రారానికి వెళ్ళి మళ్ళీ ఇలా డౌన్వర్డ్స్ అయింది, అప్వర్డ్ అవుతుంది. పైకి వచ్చి ఆ కిందికి తోకలు పెట్టి, అందుకే తోక తల అని మనకి ఇంత కష్టపడి వాళ్ళు పాములు అని చెప్పారు. నిజంగా అక్కడ పాములు లేని తేళ్ళు లేవు. ఒక శక్తి నడిని ఆమె నాళంలో నుంచే వెళుతుంది. శక్తి ఎప్పుడు పదార్థం లోపలే ఉంటుంది. అందుకని లోపలి నుంచి నేను చెప్పాను, లోపల బయట అని కాదు. ఒక పదార్థం లోపల శక్తి ఉంటుంది, పదార్థం దాన్ని కవర్ చేస్తుంది. అందుకని అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. తేనపుష్టి ఎంత ప్రాణులందరూ దానివల్ల మోహంలో పొందుతున్నారు. ఎలా మోహపడుతున్నారు అంటే పైకి కనపడుతున్నది పదార్థమే. మనము శనగపిండి తినండి మీకు ఒంట్లో జబ్బు చేస్తుంది అంటారు, ఏదో పిల్లలకి అజీర్ణం చేస్తుంది అంటే శనగపిండి నీకు కనపడుతోంది. అజీర్ణం చేసే శక్తి దాని లోపల ఉంది. అట్లా ఒక పదార్థము దాని శక్తి. శక్తి ఎప్పుడు అమ్మవారు
పదార్థం ఎప్పుడు అయ్యవారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి పదార్థంలో అయ్యవారిని అమ్మవారిని చూశారంటే అంతగా మీకు భగవద్ దర్శనం అయినట్టు. అయితే మనం చూడంగానే మనకి ఏమనిపిస్తుందంటే పదార్థమే కనిపిస్తుంది, దాంట్లో శక్తి మనకు కనిపించదు. నళిని శుభ్రు నేను అభివృద్ధి చెప్పాను. సురనాయిక అంటే దేవతలకు అధిపతి అని ఒక అర్థము, వాచ్యార్థము. లక్ష్యార్థం అంటే అసూన్, ప్రాణాలను మాత్రమే కోరుకునేవాళ్ళు రాక్షసులు, జ్ఞానాన్ని కోరుకునేవాళ్ళు దేవతలు. సురనాయిక ఈమె దేవతలకు అధిపతి, అంటే ఈమె జ్ఞానమే కోరుకుంటుంది, జ్ఞానమే స్వరూపమైనటువంటిది. కాలకంఠి, ఈమె కాలకంఠి. స్వయం రాజతే ఇది సురా. ఇంకొకటి ఉంది, సురనాయిక అన్నదానికి స్వయం ప్రకాశము కలది, మరొక దాని వల్ల ప్రకాశింపలేనిది. సుర అన్న పదానికి స్వయం రాజతే అంటే ప్రకాశిస్తుంది, స్వయంగా ప్రకాశిస్తుంది, ఇంకొకళ్ళ వల్ల ప్రకాశించదు. స్వయంగా ప్రకాశించడం ఏమిటి, ఇంకోళ్ళ వల్ల ఏమిటి అంటే ఇంకోళ్ళ వల్ల. నేను ఒక మాట చెప్తున్నాను మీకు, ముందు మీకు అర్థం కాలేదు, నేను చెప్పిన మాట నేను మీకు అర్థం కాలేదు. తర్వాత ఇంకో ఉదాహరణ చెప్పాను, అది కొంచెం అర్థమైంది. ఇంకొక ఉదాహరణ చెప్పాను, అప్పుడు పూర్తిగా అర్థమైంది. దేని వల్ల అది అర్థమైంది, మీకు అర్థమైంది మీరు ఒకటే, ఇంకొకళ్ళు ఎవరు మీకు తీసుకొచ్చి మీరు ఇంపోజ్ చేయలేదు, అర్థమైంది మీకు. అయితే దేని వల్ల అర్థమైంది, మాటల వల్ల అర్థమైంది, మాటలు చెప్పడం వల్ల అర్థమైంది. మాటల యొక్క స్వరూపం ఏమిటి అంటే శబ్దం, శబ్దం యొక్క మూల రూపం ఏమిటి అంటే ఆకాశం. ఆకాశం పంచభూతాల్లో ఒక భూతం, అది వాయువుతో చేరి, బాగా అర్థం చేసుకోండి, పంచభూతాల్లో ఒక భూతం ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ స్థలం, అది వాయువుతో చేరి, గాలితో చేరి నా మాటల రూపంగా. నా మాటలు మీకు ఎట్లా వినపడుతున్నాయో తెలిసిన సైంటిఫిక్గా నాలుగు నుంచి వచ్చినటువంటి శబ్ద తరంగాలు, ధ్వని తరంగాలు, ఈ శబ్దం ఈ గాలిలో ప్రయాణం చేసి, ఆకాశం ఉంది, ఆకాశము గాలి ఇక్కడ ఉన్నాయి, వీటిల్లో ప్రయాణం చేసి మీ చెవి దాకా వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే ఈ వాయు తరంగాలు, వాటితో ఏం తెచ్చాయి, ధ్వనిని తీసుకొచ్చాయి. ఆ ధ్వని మన చెవిలోకి వెళ్ళి మీకు దాన్ని ట్రిగర్ చేసింది. దేన్ని ట్రిగర్ చేసింది, మీ ప్రకాశాన్ని, మీ విమర్శ, ఇది విమర్శ, ఈ విమర్శ మీ ప్రకాశాన్ని లేపింది. ప్రకాశం మీలో కలిగింది, ప్రకాశం అక్కడ ఉంది, దాన్ని అర్థమైంది అంటున్నారే, అది పంచభూతాల ద్వారా లోపలికి వెళ్ళి స్వయం ప్రకాశం, స్వయం రాజతే అంటారు. రాజతే అంటే ప్రకాశిస్తుంది, రాజీ అంటే ప్రకాశించినది, అంటే బయటపడింది. అంతకుముందు లోపల అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైంది. ఎవరికన్నా నా పేరు పెట్టుకుంది, వ్యక్తమైంది, ప్రకాశించింది. అది ఎవరి వల్ల ప్రకాశించడం, స్వయంగా తన వల్లే ప్రకాశించింది. స్వయం రాజతే ఇది సురా అని పేరు. సుర అన్న పదానికి అర్థం అది. సుర అంటే దేవతలు ఒక్కళ్ళే కాదు, సుర అంటే మదిరా కూడా, దాన్ని కూడా సుర అనే, సురాపానం అంటారు కదా, సుర. స్వయం రాజతే సుర నాయిక. ఇక్కడ ఇది లక్ష్యార్థం చెప్తున్నాను, రహస్యార్థం ఇది. సుర నాయిక అంటే స్వయం రాజతే, స్వయంగా ప్రకాశిస్తుంది. అయితే ఆమె ఎవరు అంటే ఆ ప్రకాశించే వాళ్ళందరికీ నాయిక, ఆమె హీరోయిన్. ఫస్ట్ ఆమె రావాలి. ఎక్కడ స్టోర్లో చెప్పనా, మీరు నిద్రపోయిన తర్వాత మన నిద్ర లేచామే, ఫస్ట్ మూలతరంపు అంటారు దాన్ని, సురనాయిక. దాన్ని తర్వాత ఎక్కడ వస్తుంది, పురోమదార్చిత. పురోమ అంటే పురోమ, అది ముందు లేచింది. ఎవరు ముందు లేచారు మనలో, మనం నిద్రపోతున్నాం, ముందు లేచింది నేను, జ్ఞాపకం వచ్చింది. నేను లేచిన తర్వాత మిగిలినవన్నీ నాకు గుర్తుకొచ్చినాయి. అంటే ఆ
వృత్తి అంటారు. అహం వృత్తి. ఆ వృత్తి లేచిన తర్వాత మిగిలినవన్నీ నాకు గుర్తుకొచ్చేవన్నీ ఇదం వృత్తులు. ఎందుకంటే అహం గుర్తిస్తున్నది ఇదంని. నేను నిద్ర లేచాను, నేను లేచిన తర్వాత నాకు అనిపిస్తోంది పని మనిషి రాలేదు, ఇది ఇదం వృత్తి. పాలవాడు ఇంకా రాలేదు, ఇది కూడా ఇదం వృత్తి. ఎవరు లేచినప్పుడు ఈ ఇదం వృత్తులు నాకు తెలిసినాయి? అహం లేచినప్పుడు. కాబట్టి అహం తనకై తనే లేచింది, స్వయం రాజతే కదా, అది మూలకరం. అందుకని అది నాయిక. ఏది ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఉంటారో, ఎవరుంటే, నేను ఉంటే, నేను నిద్రపోతూనే చచ్చిపోయినాను అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను వృత్తి లేవలే. ఇప్పుడు ఇదం వృత్తి, పని మనిషి రాకపోయినా పాలవాడు రాకపోయినా నాకేమన్నా తెలుస్తుందా? తెలియదు. అంటే ఇదం వృత్తులన్నీ మెరుగు తెచ్చుకోవాలంటే ముందు ఉండవలసింది అహం వృత్తి. అందుకని దాని పేరు సురనాయిక. అర్థమైంది? లక్ష్యార్థం ఎంత బాగుందో చూడండి. సురనాయిక అంటే దేవతలకు అధిపతి కాదు, అమ్మవారు దేవతలకు అధిపతి కాదు. దేవతలకు అధిపతి అయితే ఇంద్రుడు కదా, దేవేంద్రుడు కదా. ఒకవేళ ఆయన భార్య అయ్యేటట్లయితే శక్తిదేవి కావాలి, ఇంద్రుడి భార్య. శివుడి భార్య ఆయన కైలాసానికే కదా అధిపతి. మరి ఆయన భార్య సురనాయిక ఎందుకు అవుతుంది? కాదు. సురనాయిక అన్న అర్థం ఇది. దేవతలకు అధిపతి అనేది వాచ్యార్థమే, లక్ష్యార్థం ఇది. వాచ్యార్థం అంటే లెటరల్ మీనింగ్, ఆ పదాలకు అర్థం. కానీ ఆ పదాలకు సంకేతంలో లక్ష్యం ఉంటుంది. వాటిని డీకోడ్ చేయాలి. కోడ్ చేసే వాళ్ళకి, కోడింగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ కోడ్ని డీకోడ్ చేస్తేనే వాళ్ళు ఏం చేయాలో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సురనాయిక, కాలకంఠి. కాలకంఠి, కాల అంటే విషం, గరణం, గరణాన్ని కాలం. గరణాన్ని మెళ్ళో ముందులో వేసుకున్నవాడు గరణ కంఠుడు, కాలకంఠుడు. కాలకంఠి ఇది వాచ్యార్థం. వాచ్యార్థం అంటే ఆ పదానికి అర్థం. అమ్మవారు ఇంత నుంచి చెప్తుంటే శివుల్లో సగభాగం అంటే ఆయన విషయం మింగితే ఈ విషయం మింగినట్టు కాదు మనకు. కాబట్టి ఆమె కాలకంఠి కాదు. కాలము అంటే టైం. దేశము, కాలము, వస్తువు మూడుగా డివైడ్ అయింది అస్థి బాధి క్రియ. అంటే పరిమితులకు లోబడింది. ఒక దేశంలో, ఒక కాలంలో టైం. టైం అంటే ఏమిటి? వాళ్ళ పొద్దున్న టైం మళ్ళీ ఎట్లా నిర్ణయిస్తావు? రెండు సంఘటనలకు మధ్య ఉన్నదాన్ని కాలం అన్నారు. ఏమిటా రెండు సంఘటనలు? నేను పుట్టాను, నేను చచ్చిపోయినాను. ఈ రెండు సంఘటనల మధ్య ఉన్నది నా జీవిత కాలం. వాడు పుట్టిన తేదీ, వాడు మరణించిన తేదీ, ఇవి రెండు సంఘటనలు. ఈ సంఘటనలు ఏ మధ్యలో అయితే జరిగిందో అలా దీని మొదలు దీనికి చివర ఆద్యంతాలు ఉన్నాయి. అందుకని కాలం ఎప్పుడు జగత్తులోనే ఉంటుంది. జగత్తు దాటితే కాలం లేదు, కాలం ఇందులోనే ఉంటుంది. అయితే కాలము ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం. ఇప్పుడు మనకు సాయంకాలం, ఇప్పుడు ఇంకొక దేశంలో ఇది ప్రాతకాలం, ఇది సూర్యోదయం. కాలం మారుతుంది. అందుకని కాల కంఠాన్ని పట్టుకున్నది అంటే కాలం ఆవిడ చేతిలో ఉంది. కాలకంఠి అంటే అర్థం అది. కాలము ఆమె చేతిలో పట్టి బిగిస్తున్నది. అవసరమైతే వదిలేస్తుంది, వదిలేస్తే పుట్టింది, ముడుచుకుంటే చచ్చింది. గాలిని ఇలా వదిలేసింది ఆమె, మనం అందరం పీలుస్తున్నాం. గాలిని బిగబట్టింది, మనం చచ్చిపోయింది. ఊపిరి రాకపోతే ఏమవుతాం? చచ్చింది. కాలకంఠి, కాంతిమతి. కాంతిమతి శోభిని, సూక్ష్మరూపిణి. కాలాన్ని బంధిస్తుంది, అవసరమైతే రిలీజ్ చేస్తుంది. కంఠి
కాంతిమతి, కాంతి కలిగించగలడు, అవసరం లేకపోతే పుడుచుకోగలడు. కాంతి కలిగించడం అంటే నేను బతికించగలడు, అక్కర్ లేకపోతే నువ్వు చంపేయగలడు. అంటే బతికించడం చంపడం ఆవిడ చేతిలో ఉంది. ఏం పెట్టి బతికిస్తుంది, ఏం పెట్టి చంపేస్తుంది? గాలి పీల్చడానికి ఇస్తుంది, తినడానికి ఆహారం ఇస్తుంది, నీలో స్పందన కలిగిస్తుంది, స్పందన ఆపేస్తుంది. కృతజ్ఞ ఎప్పుడు ఆపేస్తుంది? దేన్ని ఆధారం చేసుకుని ఆపేస్తుంది? నీ కర్మను ఆధారం చేసుకుని ఆపేస్తుంది. ఎప్పుడు కర్మ అయిపోతే అప్పుడు ఒక్క క్షణం ఉండు, నేను సార్ ఎక్కుతా, ఒక్క క్షణం చెప్పులు వేసుకొని వస్తా, నువ్వు చెప్పులు నాకు అక్కర్లేదు అంతే. ఎక్కడ ఉంచుకుంటే మళ్ళీ ఇంట్లో పోయి చెప్పుకునే పరిస్థితి కూడా ఏముండదు. ఒకవేళ ఒక అడుగు వేసి రెండో అడుగు మళ్ళీ మెట్లెక్కుతున్నాం అనుకోండి, ఒక అడుగు వేసాం, మళ్ళీ ఇంకో అడుగు వేసి మెట్లు ఎక్కాలి. ఆ రెండో మెట్లు ఎక్కేదాకా అంత క్షణం కూడా ఆగదు. అంత తొందరగా నిన్ను బతికిస్తుంది, అంత తొందరగా లోపలికి లాక్కున్నది. కాలకంటి కాంతిమతి, నీకు ప్రకాశము ఇవ్వగల ప్రకాశం. ఇక్కడ కాంతి అంటే జీవనం, జీవనం అంటే బతుకు. మనం బతకడము, మనం చావడము ఆమె చేతిలో ఉంది. ఆమె చేతిలో అంటే ఆమె ఏమిటి, ఆమె తనకు వచ్చినట్టుగా డిక్టేటర్ లాగా చేస్తుందా? చెయ్యదు. మనం ఏం తెచ్చుకున్నామో అది అయిపోతే కొంచెం కూడా మనకి తినివ్వదు, కొంచెం కూడా. ఎందుకంటే ఒకడు భోజనం చేస్తూ ఉన్నాడు, బిస్కెట్లో అన్నం వాడిదే కదా, అన్నం కలుపుకున్నాడు, కలుపుకున్న అన్నం కొంచెం ఇక్కడ దాచుకున్న అన్నం, వైట్ రైస్ పైన ఉంటుంది కదా కొద్దిగా, ఇది కలుపుకొని తింటున్నాడు. ఈ మిగిలిన అన్నం కూడా వీడే కలుపుకున్నాడు, వీడు తినాలి. ఇప్పుడు పైనుంచి ఒక బల్లి పడింది కదా బిస్కెట్లో, బల్లే కదా పడితే పడింది, అన్నం అంత తింటాడా? ఇప్పుడు ఆ విస్తరి వదిలిపెట్టి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా? ఎవరు వదిలిపెట్టుకోమని చెప్పారు వాడికి? వాడన్నమే కదా అది. వీడనుకోవడం ఇది నా అన్నం అని, కానీ ఆమెకి తెలుసు ఇది వీడిది కాదు. అక్కడ బయట కుక్క వెయిట్ చేస్తోంది ఈ అన్నం కోసం, దానికి పెట్టాలి. ఆ అన్నం వీడు తింటానంటే తిననీయదు. ఎవరెవరికి ఏదేది వెళ్ళాలో అదే ఈశ్వర సంకల్పం అని వెంటనే ఆ లైట్ వేసుకొని ఎదుర్కొంటుంది. ఓ కాంతిమతి అందుకు చెప్తున్నాను. చీకటి ఆమెకి లేదు. ఏదో చూసి చూడక పర్వాలేదు, ఇంకో 2 ముసలు తిన్నాక ఆ మిగిలిన కుక్క పెడదాలే. రూములు సర్వానుల్లంఘ్య శాసని ఆమె పేరు. అసలు ఈ శాసనాన్ని ఇంత కూడా ఉల్లంఘించదు. అనుల్లంఘ్య, సర్వానుల్లంఘ్య శాసని అనుకుంటారు, కాదు, అనుల్లంఘ్య శాసని. శాసనాన్ని ఒక్క రవ్వ కూడా ధిక్కరించదు. అది ఇంకో పేరు. ఎవరి శాసనం? ఎవరి శాసనం? పరమాత్మ శాసనం. అంటే ఆయన రాశాడా? ఎవరా పరమాత్మ? నువ్వే. నువ్వే పరమాత్మవే. నువ్వేం చేసావు? ఈ జన్మ ఇంత అనుభవిస్తాను అని అక్కడ సంకల్పం చేశావు. నీ సంకల్పం ప్రకారమే నీకు జన్మ వచ్చింది. నీ సంకల్పాన్ని కరెక్ట్గా నెరవేర్చుకో. ఏదైనా అడిగితే ఆమె ఏమంటుంది వెంటనే? నువ్వే అడిగావు కదా, ఆ ప్రకారమే చేశాను. ఇంకే తింటానన్నావు, ఆ మిగిలింది నీకు కాదని నువ్వే చెప్పావు. నువ్వు చెప్పిన సంగతి నువ్వు మర్చిపోయినావు. నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా. అంటే నేను చేస్తున్న పని అనుకుంటే ఏం లేదు. ఇప్పుడు కర్మ ఆవినంటుందిలే అంటాను. శోభిని, శోభిని శోభ కలిగిస్తుంది. శోభ ఎందుకు కలుగుతుంది అంటే నీ మరుపు వల్ల నీకు కలిగింది. అదే కంచంలో చాలా ఇష్టమైన పదార్థం పెట్టుకున్నాను, కలుపుకున్నాను, 2 ముద్దలు తిన్నాను, ఆ మిగిలిందంతా తింటే నేను సాటిస్ఫై అవుతాను, కాకుండా పైనుంచి వచ్చి ఒక బల్లి పడింది. ఫోన్లే బల్లి పడింది అని నేను తినలేను, ఇప్పుడు దాన్ని తీసేస్తే నాకు బాధ. శోభిని నీకు శోభ కలిగిస్తుంది. నీకు గనక తెలిస్తే ఏమని?
ఈ పదార్థం నాది కాదు, అందుకే ఈశ్వరుడు నా దగ్గర నుంచి లాగేస్తున్నాడు అని నీకు తెలిసిందనుకొని క్షోభ కలగదు. ఇప్పుడు క్షోభ ఎందుకు కలిగింది? క్షోభ అంటే దుఃఖం, క్షోభ కాదు, క్షోభ, క్షోభిని, క్షోభ కలిగింది. క్షోభ అంటే నీకు బాధ కలిగింది, దుఃఖం కలిగింది. దేని గురించి? అది నీ వల్లదే, నీ రూల్నే ఆమె ఇంప్లిమెంట్ చేసింది. అది నీ రూల్ అని నీకు తెలియదు. నువ్వు చేసింది అయితే నీకు అసలు తప్ప అనిపించదు. వాడెవడో చేశాడు కాబట్టి తప్పు. వాడు మరి అనవసరంగా నాకు ఇష్టమైన పదార్థం నన్ను తినని లేకుండా బల్లిని తిట్టవాకు. ఎవరిని తిట్టుకోవాలి? ఎందుకని? అది ఎలా నిర్ణయం అయింది, నిర్ణయం జరుగుతోంది. మరి ఎందుకు మా దేవుణ్ణి తిడుతున్నాం మనం? ఆ దేవుడు ఇట్ట చేశాడు, ఆ దేవుడు అట్లా చేశాడు. దేవుడికి ఏం పని, మనం చేస్తూ ఉండడమే ఆయన పని. దేవుడు అసలు ఏం చెయ్యడు, అమ్మవారు ఏం చెయ్యదు. జన్మలకు వస్తున్నది నీవే. ఇంకొక అర్థం ఏంటంటే శోభిని, నీ మరుపు వల్ల కదా నీకు శోభ వచ్చింది. అసలు ఈ ప్రపంచమే లేదన్నా, ఈ మిథ్య ఏదైతే ఆద్యంతాల్లో లేదో మధ్యలో కనపడుతున్నా అది మిథ్య అని చెప్పాడు కదా. అది లేదు అంటలేదు. మిథ్య అంటే లేదనుకోకండి, మొదట లేదు చివర లేదు. అంటే నేను పుట్టక ముందు నాకు ఈ శరీరం లేదు, నేను మరణించిన తర్వాత నాకు ఈ శరీరం ఉండదు. మధ్యలో వచ్చిన శరీరాన్ని నేను ఉన్నది అని నమ్మడమే నాకు శోభ. ఇది నమ్మకపోతే నాకు శోభ లేదు. ఎవరికి వచ్చినా మనకు బాధ లేదు, ఎవరు బతికినా బాధ లేదు కదా. సినిమాలో వాళ్ళందరూ చచ్చిపోతే, సినిమాలో చచ్చిపోతారు కదా కొంతమంది, వాళ్ళని నిప్పు పెట్టి, పొయ్యి పెట్టి, కట్టెలు పెట్టి, అంట పెట్టి, కాల్చి కూడా చూపిస్తారు మనకు. మనం ఎందుకు ఆడలేదు కదా. పోనీ ఎవరు నిజంగా చచ్చిపోయిన వాళ్ళని చూస్తే శ్మశానానికి వెళ్తే మనకు కొంచెం బాగాన్నా కలుగుతుంది. ఎందుకు ఇక్కడ బాగా కలగటం లేదు? మనకి తెలుసు. ఏం తెలుసు? అది ఆ సినిమాలో వాడు కట్టెల మీద పడుకోబెట్టినా కూడా వాడు బతుకున్నవాడే, నిప్పు అంటించినా కూడా వాడు బతుకున్నవాడే. కావాలంటే వాడిని వెళ్ళి, అంటే ఎవరినైతే ఆ సినిమాలో కాల్ చేశారో వాడిని ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం చూసి రావచ్చు. అంటే వాడు చావడము అబద్ధమే, వాడిని గట్టితో పొడవడము అబద్ధమే, వాడు కట్టెల్లో పెట్టి కాలిపోవడము అబద్ధమే, వాడి కొడుకు ఏడవడము అబద్ధమే. వాడి కొడుకే కాదు, వాడి కొడుకు కాదు, వాడిని ఎవడు చంపలేదు, వాడు చావలేదు, వాడిని కాల్చలేదు. కానీ మన దృష్టిలో వాడు కాలాడు, వాడు చచ్చాడు, వాడి గట్టితో పొడిచారు. మరి అది సత్యం. రెండు మనమే చూసాం. అది సత్యమా, ఇది సత్యం? అది సత్యం కాదని మనకు తెలుసు కాబట్టి సినిమాని మనం వినోదంగా చూడగలుగుతున్నాం. అయితే సినిమా మనకు దుఃఖం కలిగించేటైతే ఎవరైనా సినిమా చూస్తాడా? వెళ్ళడు. మరి ఈ ప్రపంచాన్ని అట్లా ఎందుకు చూడలేకపోతున్నావు? ఇదెందుకు సత్యం అనుకుంటున్నావు? మీరేమంటారంటే ఆ క్యారెక్టర్లో చచ్చిపోయిన వాడిని ఇప్పుడు వెళ్ళి మనం ఇంట్లో చూసి రావచ్చు కదా అని అన్నారు కదా మీరు. వాడు నాకు కనపడుతున్నప్పుడు వీడు కనపడాడు కదా, అందుకు మేము ఏడుస్తున్నాము. వీడుగా కనపడతాడు. చూడగలిగే శక్తి నీకుంటే నువ్వు పరిమితమైనటువంటి ఒక దాంట్లో బంధించబడి ఉన్నావు. నీ కోరలు బాగా కొట్టుకో. దానికి ఎట్లా చెప్తుందంటే శాస్త్రము, ఒక వ్యక్తిని ఒక హీరో, ఎవడో ఒక హీరోని వాడి డ్రెస్సును బట్టి కాక వాడిని నువ్వు గుర్తుపెట్టుకో. వాడు ఏ వేషంలోనైనా నీకు గుర్తుంటాడు. నువ్వు ఇప్పుడు ఎవడు చచ్చిపోయినాడు అనుకుంటున్నావు, వాడి డ్రెస్సును బట్టి గుర్తుపెడుతున్నావు, వాడి నామరూపాలను బట్టి నువ్వు గుర్తుపడుతున్నావు. నామరూపాలు వాడు వదిలేస్తున్నాడు, అవి కాలిపోతున్నాయి. అసలు వాడు ఇంకో డ్రెస్ వేసుకొని ఎక్కడో ఉన్నాడు. ఆ చూసే నేర్పుకునేటువంటి దిశగా అయితే నువ్వు వాడు అక్కడ కనపడతాడు. క్షోభిని, నీకు క్షోభ కలిగిస్తోంది. దేని ద్వారా? నీ మనసు ద్వారా. నువ్వు మరిచిపోయినావు. ఇది నీకు తెలియదా?
ఇది నీకు తెలుసు. ఎందుకని? నువ్వు స్వయం రాజతే. నువ్వు ఎవరి వల్ల ప్రకాశం పొందేవాడివి కావు. నీకు చాలా తెలివి ఉంది. మరి మీరందరూ చెప్తున్నట్టుగా మాకు ఎందుకు తెలియట్లేదండి? ఈ లలితా సహస్రనామం మేము ఇన్నిసార్లు చదువుకున్నామే, ఒక కోటైనా మన జీవిత కాలంలో చదివి ఉంటాం, మరి మాకెందుకు తెలియలేదు అంటే నీ జ్ఞానాన్ని పట్టేసుకున్నావు. అది తొలగించుకో, నీకే తెలుసుకోండి. శోభిని అందుకే సూక్ష్మరూపిణి. చాలా సూక్ష్మమైన బుద్ధితో ఆలోచిస్తే ఇది సత్యం అని తెలుస్తుంది. ఇప్పుడు మన బుద్ధిని ఏం చేస్తున్నాం అంటే సూక్ష్మం చేసుకుంటున్నాం. ఇది సాధన. సాధన అంటే ఇంకోటేదో కాదమ్మా. నాకు ఇక్కడ ఏం తెలియలేదండి, అందుకని నేను ఇంకో చోటికి పోతున్నాను అంది ఒక ఆమె. ఇక్కడ ఏం తెలియలేదు అంటే ఇక్కడ తెలియబడటానికి ఏమన్నా సినిమా చూపిస్తున్నామా? అంతర్ముఖమై నిత్య నిరంతరం నువ్వు విచారించుకుంటే నీకు తెలుస్తుంది. విచారణ ఏమాత్రం లేకపోయినా, అందుకే ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో అయిపోయిందా, మంతవ్యో. మరి మంతవ్యో పార్ట్ను వదిలేసి నాకు ఇక్కడ తెలియలేదండి, తెలుస్తుందా ఏమన్నా? మాకు ఇంకో చోట అయితే మాకు అన్ని బొమ్మలు కనపడతాయి, నువ్వు ఊహించుకున్న బొమ్మలు ఎక్కడైనా కనపడతాయి. అట్లా బొమ్మలు చెప్పడం మా పద్ధతి కాదు. మేము సంప్రదాయేశ్వరి. ఇంకో బొమ్మ చూపించడం కాదు, సహజంలో తీసుకెళ్ళి ఎక్కడ నీకు తెలుస్తున్నదో అక్కడ నేను కూర్చోవడం. అందుకే శంకరాచార్యుడు చెప్పాడు, ఇది ఏదో ధ్యానం చేస్తే తెలిసేది కాదు, ప్రబోధ సమయే. నిన్న మీకు తెలిసింది, ముష్టివాడి కథ చెప్పగానే మాకు అర్థమైంది. మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి ఎప్పుడు తెలిసింది? నేను చెప్తుండగానే తెలిసింది. మాకు తెలిసింది మీకెట్లా తెలుసు? మీ ముఖాలన్నీ వెలిగినాయి. మరి ప్రబోధ సమయం కాదా? ఆ సమయంలో మీరు పరమాత్మలోనే ఉన్నారు. పోనీ ఏదైనా ఒక దృశ్యం కనిపించి మీకు అన్నారా? అందరూ ఒకసారి. అందుకని ఎవరైనా పొరపాటుగా ఈ అద్వైత విద్యలో మాకు ఇది కనపడుతుంది అది కనపడేవన్నీ అబద్ధాలాగా. ఆ పిరమిడ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు వశిష్ఠుడు వచ్చి వీళ్ళ పక్కన కూర్చున్నాడు, ఒకప్పుడు విశ్వామిత్రుడు వచ్చి కూర్చుంటాడు వీళ్ళ పిరమిడ్లో, వీళ్ళతో వాడు ఇంకోటి ఎవడో వచ్చి కూర్చుంటాడు. ఎందుకు వాళ్ళందరూ జవహర్లాల్ ఎదుగుకుండా చూస్తారు? ఎందుకు చూడగలరా? నీ బుద్ధికి తన ఆకారం పొందేటువంటి శక్తి ఉంది. ఈ బుద్ధి అన్ని ఆకారాలు పొందగలదు. దానికి ఆ శక్తి ఉంది బుద్ధికి. ఏ వస్తువును చూపించినా అసలు వస్తువును చూపించక్కర్లేదరా. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఇటుక అనేటప్పటికీ నేను మాటలే చెప్పాను. మీకు వెంటనే ఓడో పుస్తకం కనపడిందా లేదా? ఈ పక్కన అమ్మ, ఆవు బొమ్మ. అయితే ఈ ఆవు బొమ్మ, ఆవు సహకార ఆవు ఇట్లా ఉంటుంది, అది ఇంకో చోట ఉంటుంది అని నీకు తెలివి ఉంది కాబట్టి నీకు తెలుసు. అట్లా బుద్ధికి అన్ని ఆకారాలు పొందగలిగినటువంటి శక్తి ఉంది. వాళ్ళ మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఒక నాయన ఈ పిరమిడ్లో కూర్చో, నువ్వు జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా ఉంటారు అని ఆయన ఊహించుకో. ఇమాజినేషన్, ఇమాజినరీ బొమ్మలు అవన్నీ కనపడదా? నీ కనపడడం అంటే ఒరిజినల్ జవహర్లాల్ నెహ్రూ కనపడక్కర్లే. నువ్వు ఒక జవహర్లాల్ నెహ్రూ ఊహించుకో, వాడికి ఆ పేరు పెట్టుకో, నాకేం బాగలేదు. వచ్చి మా పక్కనే కూర్చుంటాడండి జవహర్లాల్ నెహ్రూ. అట్లా ఊహా జగత్తులో విహరింపజేస్తున్నారు మనుషుల్ని. అట్లా ఇక్కడ కనపడటం లేదు అంటే ఇక్కడ కనపడదు. కనపడితే యదృశ్యం నశ్యసి, ఏది కనపడుతుందో అది నశిస్తుంది. నువ్వు కనపడేవాడి కనపడ్డావు అంటే ప్రమాణానికి నువ్వు కనపడతావు. నువ్వు దొరికిపోయినావు, నువ్వు అప్రమేయం. నువ్వు ఎంతసేపు నా విమర్శించుకుని అర్థం చేసుకోవాలి. నాకు కనపడేది జ్యోతి కనపడేది. ఏంటి జ్యోతి కనపడేది? నువ్వు ఊహించుకుంటున్నావు, నీకు అది కనపడుతున్నాడు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు కాదు. మరి ఏమిటి? స్వయం ప్రకాశి అని చెప్పడానికి నీకు
మనోవాచారం అగోచర అని చెప్పాడు. నీకు చూపించడానికి, నీకు గోచరం చేయడానికి వాడు అప్రమేయం. నువ్వు ప్రమాదగా ఉండాలి, కానీ ప్రమేయమైన వస్తువులు కనపడతాయి. వీడికి ఇట్లా కనపడతాయి. వీడికి అట్లా చూసుకోవడం అలవాటు అయిన తర్వాత ఒరే నువ్వు గురువు అయిపోయినావు, 10 మందికి ఇట్లా చూసేట్టుగా చెప్పు. వాళ్ళంతా చూస్తూ ఉంటారు, దృశ్యాలు చూసుకుంటూ ఉంటారు. రామాయణం సినిమా లాగా రామాయణం కనపడుతున్నట్టు కనపడుతూ ఉంటాయి. ఏం చేశాడమ్మా వశిష్ఠుడు విశ్రామిత్రుడు నీ దగ్గరకు వచ్చాయని? ఏం లేదని ఆయన ఒక పక్కన కూర్చున్నాడు. ఎందుకు నీ పక్కన ఇంకో ఎవరో కూర్చుంటే నీకు ఒరిగిందేమిటి కదా? ఆ ఆలోచించి ఆ విమర్శించేటువంటి జ్ఞానం లేదు. అందుకని ఇది సూక్ష్మరూపిణి. ఇది బండ తరహా వ్యవహారం కాదు, ఇది చాలా సూక్ష్మంగా తెలుసుకోవాల్సినటువంటిది. ఆ అమ్మవారు సూక్ష్మ రూపంలో, పరారూపంలో, ఎందుకంటే స్థూల రూపం అయితే కనపడుతుంది, సూక్ష్మ రూపం అయితే అనిపిస్తుంది, పరారూపం అయితే నీవే అయిపోతావు. పరారూపంలో నీకు తెలియబడేది తెలివి, దాని పేరు జ్ఞానము. బాగా ఆలోచన. లేదండి, ఎందుకంటే బ్యాటరీ ఉండమ్మా, హాఫ్ బ్యాటరీ ఉండదండి. నాకు తెలిసి అది పనిచేసింది అనుకుంటా. ఇప్పుడు బ్లింక్ అయ్యి పోయిందంటే ఇప్పుడే ఆఫ్ అయింది. ఇది సూక్ష్మ రూపిణి. సూక్ష్మ రూపిణి, చాలా సూక్ష్మంగా. ఆ సూక్ష్మమైనటువంటి పద్ధతిని మాత్రమే గురువు ఈజీ మెథడ్ అంటాడు. చూడండి, ఒకడు చాలా కష్టంగా ఒక దాన్ని తెలుసుకుంటే దాన్ని కొంచెం సింప్లిఫై చేసి తన వాళ్ళకందరికీ చెప్పుకుంటారు. అట్లా సూక్ష్మ రూపిణి అమ్మవారు సూక్ష్మంగా తెలియజేయాలి, అవి కూడా అతి సూక్ష్మంగా తెలుసుకుంటారు. అంటే బండ తరహాగా తెలియబడేది కాదు, సూక్ష్మమైంది. ఎలాగో చెప్తానండి, సూక్ష్మ రూపిణిని మీరు చూపిస్తాను. చూపెట్టడమే, చెప్పడం లేదు. ఎవరి వాడు దాన్ని అనుభవించడమే. అమ్మవారు జ్ఞానస్వరూపం, అయ్యవారు వస్తు స్వరూపం. మీకు ముందే తెలుసు, పదార్థము శక్తి, శక్తి జ్ఞానం, దానికి ఆకారం లేదు. జ్ఞానం ఎప్పుడు పొటెన్షియల్గా ఉంటుంది, అందులో నుంచి శక్తి విడుదల అవ్వాలి. విడుదల అవ్వకపోతే కాదు. ఆ శక్తి విడుదలైతే ఒక ఘర్షణ పుడుతుంది. ఘర్షణ అంటే రాకెట్. ఇప్పుడు చూడండి, నా 2 చేతులు ఉన్నాయి, ఒకటి సత్తు ఒకటి చిక్కు అనుకున్నాను కాసేపు. ఇప్పుడు ఘర్షణ చేశాను, చేతులు ఏమొస్తోంది అంటే వేడి పుడుతోంది. ఈ వేడి ఎక్కడుంది అంటే ఈ చేతిలో ఉందే, ఈ చేతిలో ఉందా అని మీరు చెప్పలేరు. అంటే చెయ్యి ఉంది, చేతిలో శక్తి ఉంది, అది ఘర్షణ వల్ల బయటికి వస్తుంది. అలా నా లోపల ఆ ఘర్షణ ఏమంటే, మీరు 2 చేతులు ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లా అన్నారండి అనొచ్చు. అక్కడ ఉద్వేలన శక్తి అంటారు దాన్ని. అంటే దానిలో అదే ఉద్వేలన అవుతూ ఉంటుంది. ఉద్వేలన అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, నీళ్లు తలతలా మెరుస్తున్నాయి, నీళ్లు కళపెలా ఉడుకుతున్నాయి, నీళ్లు వాటిలోనే ఉడుకుతాయి. నదిలో నీళ్లు వాటికవే ఇలా కదులుతూ ఉంటాయి. కదిలినప్పుడు మనకు అలా కనపడుతుంది, బట్ అవి నీళ్ళే. అంటే అటు కదిలినా నీళ్ళే,
ఇటుక దిగినా నీళ్ళే. దాన్ని ఉద్వేళన శక్తి అంటారు. వేరే పదార్థం వచ్చి చేరదు, అందులో దాంట్లోనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది ఉద్వేళన శక్తి వల్ల కదిలినట్టుగా కనబడుతుంది. అక్కడ నిజంగా ఎత్తు పల్లాలు లేవు. ఆ కదిలిన చోట్లో మిట్ట పల్లాలు లేవు. అలా కదిలినట్లుగా కనపడినప్పుడు ఆ శక్తి ఉత్పత్తి అవుతుంది. అక్కడ బయటకు వస్తుంది. ఘర్షణ వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది అంటారు. ఉత్పత్తి అవ్వాలంటే శక్తి లోపల ఉండాలి. ఒక జ్ఞానం అనేటువంటి శక్తి అది ఉద్వేలన అవడం వల్ల దాంట్లో నుంచి మనోవృత్తులు పుడుతున్నాయి. ఇది చాలా సూక్ష్మం. సూక్ష్మం అంటే కేవలం గురువు ఒక్కడు వాడు అనుభవించి అది ఎలా జరుగుతుందో వాడికి వచ్చిన భాషలో వాడి శిష్యుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా చేసినప్పుడు వీడు కూడా దాన్ని గ్రహించగలగాలి. వీడు అనంత సూక్ష్మంగా ఉంటే. అందుకే ధీరో యో న ప్రచోదయాత్, ధీ నా బుద్ధిని సూక్ష్మీకరింపజేయవయ్యా భగవంతుడా. ఆ సూక్ష్మ బుద్ధికి మాత్రమే ఇది అందుతుంది. ఏనుగు చూడండి, ఏనుగు చాలా పెద్దది, దానికి ఇంత తొండ ఉంటుంది. కానీ అది చాలా చిన్న సూది అక్కడ పడేస్తే ఆ చిన్న సూదిని కూడా ఇలా పట్టుకొస్తుంది. ఆ తొండంలో ఆ తొండానికి ఇంత చిన్నగా ఒక సన్న కొసలాగా ఉంటుంది. అంతవరకు ఎందుకు, మీరు బంగారు షాప్కి వెళ్ళండి. బంగారు షాప్లో వాడు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, ఒక ప్లేట్ కాదు, ఒక వెల్వెట్ ఏదో ఒక ఇది పెట్టుకుంటాడు, ఒక ట్రే లాంటిది. దాంట్లో ఈ రాళ్ళు వేసుకుంటాడు. చాలా చిన్న రాయిని కూడా పట్టుకోవడానికి ఇంత చిన్న ఫోర్సెట్స్ లాంటిది ఉంటుంది. దాంతో చాలా దాని కొత్త ఆ కొనలు ఉంటాయి. దాంతో ఇట్లా పట్టుకుంటాడు. చూడండి, ఒక లావు పట్టకాలతోనో లేకపోతే ఇంకా పెద్ద మోసే దాంతోనో ఆ రాయి బయటికి తీయమను తీయలేదు. సూక్ష్మమైన పదార్థాన్ని పట్టుకోవాలంటే సూక్ష్మమైన వస్తువే కావాలి. అలా సూక్ష్మమైన నా బుద్ధిని సూక్ష్మం చెయ్యి. బండగా చేస్తే ఇది పట్టుకోలేదు. నీ బుద్ధిని సూక్ష్మం కావాలి. సూక్ష్మ రూపిణి అమ్మవారు. సూక్ష్మ రూపిణి ఎట్లా అవుతుందంటే అనోరణి అమ్మ తోమయ్య, ఆవిడ సూక్ష్మం కాగలదు, మహత్తు పెద్దగా కాగలదు. ఆవిడ ఆ శక్తి ఉంది. ఇప్పుడు సూక్ష్మం అవ్వాలి. తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటే నా ధీని, ధీ అంటే బుద్ధి. గాయత్రి మంత్రం ఎందుకు చేయమంటారు అంటే ఆ మంత్రం చదువుతూ నీ బుద్ధిని షార్ప్నెస్ చేసుకో. ఆ షార్ప్ అయిన బుద్ధి. నేను గాయత్రి మంత్రం చేస్తున్నానంటే నాకు పుణ్యం వస్తుందా? నథింగ్ డూయింగ్, పుణ్యం రాదు. నీ బుద్ధి సూక్ష్మం అవుతుంది. సూక్ష్మమైన బుద్ధితో నాకేమి లాభం? సూక్ష్మ విషయాన్ని పట్టుకోగలను. అంతేగాని నీకేదో దృశ్యం కనపడుతుంది. అందుకే పాషండ మతాలు అన్నారు వాటినన్నింటినీ కూడా. వేదము అంగీకరించని మతాలన్నీ పాషండ మతాలు. వాటి గుట్టిపోయి శంకరుడు ఒప్పుకోరు. అద్వైత మతాన్ని స్థాపించారు. అద్వైతం ఒక్కటే మతం, మిగిలిన మతాలన్నీ కూడా వేద బాహ్యమైనవి. వేదం చెప్పిండొచ్చు వాళ్ళు కూడా మళ్ళీ భగవద్గీత చాలా గొప్పదే, భగవద్గీతనే ప్రమాణం తీసుకుంటారు. కానీ భగవద్గీతను వాళ్ళు చెప్పారు తప్పుడు అర్థం. సూక్ష్మ రూపిణి ఆమె సూక్ష్మమైనది. ఎలా సూక్ష్మమో చూడండి. ఒక ఉద్వేళనా శక్తి నీ జ్ఞానము. నేను ఉంటే ఎలా చూపిస్తున్నా అంటే జ్ఞానాన్ని ఇట్లా అంటున్నాను. ఆ జ్ఞానం ఇంత పరిమాణంలో ఉండదు. ఆ జ్ఞానంలో నుంచి దాని ఉద్వేళన వల్ల ఒక వృత్తి బయలుదేరింది. ఈ వృత్తికి మనస్సు అని పేరు. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. సముద్రం ఉంది, నీళ్లు. ఆ నీళ్లలో ఒక అల వచ్చింది. అల నథింగ్ బట్ వాటర్. అల ఏమిటి అంటే నీళ్ళే. నీళ్ళ కంటే భిన్నమైన ఏమీ లేదు. మరి సముద్రమే అలగా కనిపిస్తోంది. అప్పుడు వృత్తి ఏమిటి అంటే వృత్తి కూడా ఆ జ్ఞానమే. అయితే జ్ఞానంగా ఉన్నప్పుడు అది వృత్తి కాలేదు. వృత్తి అయినప్పుడు అది ఒక పని చేస్తోంది. అంటే మన దగ్గరే జ్ఞానం ఉంది, మన దగ్గర నుంచి జ్ఞానంలో నుంచే వృత్తులు వస్తున్నాయి. వృత్తి జ్ఞానం కంటే భిన్నం కాదు.
వృత్తి వచ్చి ఒక పని చేసి మళ్ళీ జ్ఞానంలోనే కలిసిపోతుంది. ఇది తెలుసుకోవడానికి నేను సూక్ష్మ బుద్ధి కావాలి. అంటే ఆ బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మం అవుతుందో, బుద్ధి ఎప్పుడు సూక్ష్మం అవుతుంది, ఎలా సూక్ష్మం అవుతుంది అంటే బుద్ధికి ఇంకో వస్తువు అందించకుండా ఉంటే అది సూక్ష్మంగానే ఉంది. ఇంకో వస్తువు అందిస్తే, ఇప్పుడు నేను పాఠం చెబుతున్నాను మీకు, మీ బుద్ధి మీ ఇంటికి పంపించేశారనుకోండి. ఎందుకంటే అది ఏమంటుంది అంటే, ఎందుకు నాకు అర్థం కాలేదు, నేను అక్కడే కూర్చున్నాను కదా, నేను బుద్ధిని అడిగితే అది అంటుంది నన్ను ఇంటికి పంపించావు కదా. మరి అది నేను పట్టుకొని ఉన్నప్పుడు దీన్ని పట్టుకోమంటే రెండు పట్టుకోవడం నా చేత కాదు, నేను ఒకటే పట్టుకుంటా. అంటే ఆ జ్ఞానము దాని తాలూకు వృత్తి. వృత్తి ఏమిటి అంటే జ్ఞానమే. జ్ఞానం ఉద్వేగమైనప్పుడు ఇది కైనటిక్ అయింది, అది పొటెన్షియల్. ఈ రెండు మనలోనే ఉన్నాయి. ఈ మనసు చాలా చెడ్డదండి, దీన్ని నేను నిర్గరించలేకపోతున్నాను, దీన్ని ఆపాలంటే చాలా కష్టం ఉంది. అసలు ఎందుకు ఆపాలన్నా మనస్సుని? దాన్ని అసలు ఆపక్కర్లేదు. ఎందుకు అంటే అది జ్ఞానం కంటే భిన్నం కాదు. మరి ఎందుకు వచ్చింది అది? మరి నేను విషయాకారణ పొందే కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి నాకు జ్ఞానం కావాలి కాబట్టి, జ్ఞానం అనే పొటెన్షియల్ స్టేట్లో ఉంటే అది తెలుసుకోలేదు కాబట్టి అది వృత్తి ద్వారా తెలుసుకోవాలి. అందుకని ఇదం వృత్తి, అహం వృత్తి అని అవే రెండుగా మారినాయి. రెండుగా మారినాయి అంటే మరి మారలేదు. నేను బొట్టు సరిగ్గా పెట్టుకున్నానా లేదా, ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది. నేనేం చేయాలి? ఒక అర్థం తెచ్చుకోవాలి. అర్థం తెచ్చుకుని అర్థంలో చూసుకుంటే ఇప్పుడు నా ముఖం రెండు అయింది. ఒకటి అహం వృత్తి, ఒకటి ఇదం వృత్తి. నాకు ఇదం వృత్తి చెప్తోంది నీ బొట్టు సరిగ్గా లేదు అని. ఇదం వృత్తి జడం కదా, సూక్ష్మం. ఇది చాలా సూక్ష్మమైంది. కేవలం గురువు సాధన చేసుకుని సంపాదించుకున్నటువంటి ఇది అమూల్యమైన వజ్రం. దాన్ని మీ ముందు పెట్టేస్తున్నాడు రామానంద గారు. మరి ఆయన ఎంత గొప్పవాడో చూడండి. ఆయన సాధించుకున్నటువంటి దాన్ని మన ముందు, అంటే మన మీద ఎంత వాత్సల్యమో, ఎంత ప్రేమో, ఎప్పుడు చెప్పినా అర్థమవుతావు. ఇప్పుడు అర్థం జడం. అర్థంలో పడ్డ నా ప్రతిబింబము జడమే. కానీ నేనెంతో అదేంటే స్వయం సత్తా నాకుంది కదా. ఆ ప్రతిబింబానికి దాన్ని ప్రతిబింబం అన్నావు రెండు. ఇప్పుడు ఇది నా వృత్తేరా, ఇది నేనరా. ఇప్పుడు కనుక్కుంటున్నది నా బొట్టు సరిగ్గా లేదు అని కనుక్కుంటున్నది ఎవరు? మరి నేను ఇట్లాగే ఉన్నప్పుడు కనుక్కోవచ్చు కదా. అంటే నేనే చిచ్చక్తిగా ఉండి జడశక్తి ఆధారం చేసుకుని, ఇది నా ప్రపంచం, ఇది నేను, దీన్ని ఆధారం చేసుకుని నేను నా బొట్టును సరి చేసుకుంటున్నాను. అర్థమైందా? నేను ఇప్పుడు జ్ఞానాన్ని, ఇది నా మాత్ర. నా మాత్ర అంటే నా వృత్తి. పదే పదే ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే మీకు పారిభాషిక పదం అలాగే రావాలి. దానికి ఇంకొక మాట పెట్టారంటే అది అర్థం పోతుంది. అర్థం పోతే మళ్ళీ చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక సరిపోదు. ఇది జడం కావాలి. అట్ ద సేమ్ టైం దీంట్లో చైతన్యం కూడా ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే ఈ బొమ్మ, దానికి మాటలు రావు, అదే నాకు చెప్తోంది నా బొట్టు సరిగ్గా లేదు, వంకర పోయింది అని. ఇప్పుడు ఆ బొట్టు సరి చేయడానికి ఇక్కడ సరి చేస్తానా నేను? మళ్ళీ దీన్ని సరి చేసుకోవడానికి నా చైతన్యశక్తే కావాలి. అవునా కదా? ఇప్పుడు స్వయం రాజతే కదా నేను విత్ ది హెల్ప్ ఆఫ్ ద మిర్రర్, ఈ అర్థం సహాయంతో నేను సరి చేస్తున్నాను. అర్థం సహాయం లేకుండా నేను సరి చేసుకోలేను. ఎందుకని అంటే నాకు సరి చేసుకునే అవసరమే లేదు. అంటే నావన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎందుకు నేను సరి చేసుకోవాలి? నాకు సంకల్పం కలిగితే నా బుద్ధి బాగుందో లేదో అని నాకు అనిపించినప్పుడే నేను అర్థం దగ్గర పెడుతున్నాను. అర్థమైందా? సంకల్పం నాదే కదా.
నేను ఎలా ఉన్నాను అని సంకల్పం కలిగింది. ఒకసారి చూసుకుందాం అనుకున్నాను. తత్ సృష్ట్వా, దీన్ని సృష్టించాను. తదేవాను ప్రావిశతు, ఆ అద్దంలో నేను దూరిపోయినాను. ఇప్పుడు నేను దూరానా? అద్దంలో పడ్డ నా ప్రతిబింబంలో నేను దూరానా? దూరడానికి వీలవుతుందా? నేను అసలు అందులో పట్టేవాడినే. ఇది అణువు, నేను మహత్తు. నేను చూస్తేనేమో ఇంత పెద్దగా ఉన్నా, నా అద్దము ఇంత చిన్నగా, అయినా అందులో నేను పట్టేశాను. అద్దంలో మనం పడుతున్నామో పడటలేదా? సూక్ష్మ రూపిణి అట్లా నీకు దొరుకుతుంది. బాగా బ్రెయిన్ని షార్ప్ చేసుకో. అటువంటి షార్ప్ అయినటువంటి బ్రెయిన్ లో మాత్రమే ఈ అర్థం స్ఫురిస్తుంది, లేకపోతే స్ఫురించదు. బండ బ్రెయిన్ లో స్ఫురించదు. ఎందుకంటే ఈ బ్రెయిన్ బండలాగా ఉంటుంది అంటే అది బండగానే ఉంటుంది. మళ్ళీ ప్రాబ్లం వచ్చిందా? ఏమి ఆలోచించండి. అసలు ఎంత మంచి మంచి పదాలు ఉన్నాయో చూడండి. సూక్ష్మ రూపిణి, నీకు ఇది అర్థమైందో కాలేదో అనుకుని పక్కనే దేవుడు అగస్త్యుడు చెప్తున్నాడు, వజ్రేశ్వరి, ఆమె వజ్రం రా అన్నాడు. అది మీకు వాచ్యార్థమైతే ఆమె డైమండ్, అంటే అన్నిటికంటే విలువైంది, కాస్ట్లీ. వజ్రం కాదు, వజ్రం. వజ్రం ఎందుకుంటున్నారంటే వజ్రం వజ్రేన విద్యతి. ఒక వజ్రాన్ని కొయ్యాలంటే, రాళ్ళని ఏదైనా కట్ చేయాలంటే దేంతో కట్ చేస్తాడు. కొండల్ని కొట్టాలంటే గొడ్డలో తీసుకున్న గొడ్డలు కాదు, కొండలు కొట్టాలంటే సుత్తి లేదు. ఇంకా దాన్ని క్రాస్ చేయాలంటే కొండలు పగల ఉంటారు చూడండి, కదా అవి పెట్టి బాంబు డైనమైట్లు పెట్టి కొడుతూ ఉంటారు కదా, పెట్టి పగల కొడుతుంటారు కొండలు. సినిమాలో చూస్తాం కదా మనం, ఇక్కడ డైనమైట్లు పెట్టారు, అక్కడ గోవా కట్టారు. అక్కడే మనం కావాలంటే ఉదయం కొండలు వేసుకోవచ్చు. కొండలు ఎట్లా పగల కొట్టారు, రాళ్ళన్నీ చిట్టి మధ్య వచ్చేవారు. వజ్రాన్ని అలా డైనమైట్ వేసి కొట్టడానికి వీల్లేదు. వజ్రం వజ్రేన విద్యతే. ఒక వజ్రం వజ్రంతో మాత్రమే తెగుతుంది, ఇంకో దాంతో అది ఛేదించబడదు. అందుకని ఇప్పుడు ఇది వజ్రం. ఏది? ఈ సూక్ష్మ రూపం పొందేటటువంటిది ఒక వజ్రం. మళ్ళీ నువ్వు సూక్ష్మ రూపం పొందితేనే దాన్ని భేదించగలవు. దానికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారంటే, మా గురుదేవుడు మాకు చెప్పింది మీరు చెప్తున్నారు. ఎలా చెప్తారంటే, ఒక ముళ్ళు ఉందిరా, నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. గుచ్చుకున్న ముళ్ళు చాలా చిన్నది. నా కాల్లో గుచ్చుకున్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంత? ఇంత ముళ్ళు గుచ్చుకుంటుందా? ఇంత ముళ్ళైనా దాని కొత్త గుచ్చుకుంటుంది నా కాళ్ళు కదా, చాలా చిన్న పార్ట్. అది రాదు తీటుదామంటే, ఎందుకంటే అది చాలా చిన్నదిగా ఉంది. ఇప్పుడు దాన్ని తీయాలంటే నేను ఇంకొక ముళ్ళు పెట్టాలి. అది చిన్న ముళ్ళు కదా, ఒక చిన్న ముళ్ళు పెట్టి నేను తీస్తాను అంటే అది రాదు. ఒక పెద్ద ముళ్ళు తీసుకోవాలి నా చేతిలో. అంటే దానికంటే కనీసం ఓ 100 రెట్లో 200 రెట్లో ఎక్కువ ఉన్నటువంటిది ఒక ముళ్ళు తీసుకోవాలి. పిన్ను తీసుకుంటాం కదా, పిన్నుతో తీయవాకండి, తీయను, అది ఇనుము కదా, సెప్టిక్లో ఉంటాయి. ముళ్ళుతోనే, పల్లెల్లో అయితే ముళ్ళుతోనే తీస్తారు. ఇంకో తుమ్మ ముళ్ళు తీసుకుని ఈ ముళ్ళుని ఇట్లా ఇట్లా గెంటుతారు, దాని ముళ్ళు పక్కన గెంటుతారు. మెల్లగా ముళ్ళు తీసేవాళ్ళు కూడా చాలా స్కేట్లుగా తీసేవాళ్ళు ఉంటారు. ఈ ముళ్ళుని ఆ ముళ్ళుతో తీయాలి. ఒక ముళ్ళు తీయడానికి ఒక పెద్ద ముళ్ళు తీసుకోవాలి. ఆ ముళ్ళుతో ఈ ముళ్ళును పెకలించాలి. పెకలించిన తర్వాత ఆ ముళ్ళు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ ముళ్ళును బయటికి తీసింది కాబట్టి ఈ పెద్ద ముళ్ళు చాలా మంచిది, గ్రేట్ అని చెప్పి దీన్ని బీరువాలో దాచి పెట్టుకున్నాము. ఏం చేస్తాము? ఈ ముళ్ళును పారేస్తాం, ఆ ముళ్ళును పారేస్తాం. అందుకని వజ్రం వజ్రేన విద్యతి. ఛేదించడానికి వజ్రం తీసుకోవాలి, ఛేదించిన తర్వాత ఇంకా అవసరం లేదు. ఇప్పుడు సూక్ష్మ రూపం పొంది నువ్వు ఏదైతే ఛేదించావో, వృత్తి ద్వారా కదా తెలుసుకోమన్నాను. వృత్తి అంటే ఏమిటి? ఉద్వేదనా శక్తి వల్ల నీ జ్ఞానంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఒకటి. దానికి బాగా గుర్తుపెట్టుకోవాలంటే సముద్రంలోంచి బయటకు వచ్చిన అల.
నీ అహంలో నుంచి నీ జ్ఞానంలో, అహం అంటే అహంకారం కాదట, అహంకారంతో కలిస్తే, రజస్సుతో గుణంతో కలిస్తేనే అహంకారం అవుతుంది. అహం నాట్ డేంజరస్, అహం ప్రమాదమైంది కాదు. అహం అనేది ఉండాలి, అహంకారంతో చేరదు. కారంతో చేరిస్తే అది చాలా ప్రమాదం, అది విషం అవుతుంది. దీన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ అహంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఇదం వృత్తిని, ఇదం వృత్తి అయ్యేటప్పటికి సవికల్పమైంది. అహం వృత్తిగా ఉన్నప్పుడు అది నిర్వికల్పమైంది. నీకు నిర్వికల్పంగా ఉన్న పరమాత్మ నిర్వికల్పంగా తెలుసుకోవడం ఇంపాసిబుల్. ఎందుకని నా పుట్టును సరి చేసుకోవాలి అనేటువంటిది అర్థం లేకపోతే నేను తెలుసుకోలేదు. అర్థంతో నేను సరి చేసుకున్న తర్వాత నా పుట్టు బాగుంది అని నేను అర్థంతో సర్టిఫై చేసుకున్నాను. ఇప్పుడు అర్థం ఎట్టబడి దొరుకుతానా నేను? అర్థం ఒకటి, అంతవరకు నాకు అర్థం ఉపయోగపడుతుంది. ఈ వృత్తి, ఈ ఇదం వృత్తి అంటే అందులో నుంచి వచ్చింది, అది వేరేది కాదు, అది పారేయాల్సింది కాదు. ఇదం వృత్తి ద్వారా నేను నా జ్ఞానాన్ని గ్రహించి, నా జ్ఞానం అందులో నుంచి వచ్చింది కదా, ఇది సవికల్పమైంది. అంటే ఇది అట్లా కాకుండా ఇది వేరేగా కనపడుతోంది. నాకు మనస్సు కనపడింది, మనస్సు నిలబడలేదు, అది ఆలోచించింది, ఏమో చెప్తున్నాం కదా. దాని అసలు రూపం కనుక్కుంటే, ఆలోచనలు గుర్తించవాలండి, దాని అసలు రూపం కనుక్కుంటే, అది మనస్సును గుర్తిస్తే ఇంకా నీకు వదిలేయచ్చు. ఒక ముళ్ళుని తీయడానికి మరొక ముళ్ళును ఉపయోగించి 2 ముళ్ళు అవతల పారేసినట్టు, ఒక పరమాత్మను తెలుసుకోవడానికి ఒక సవికల్పాన్ని ఆధారం చేసుకుని, ఆ సవికల్పం నువ్వు విగ్రహం పెట్టుకున్నా, నాకు ఏమైనా నేను రాముని పెట్టుకుంటాను, నేను ఆంజనేయ స్వామి పెట్టుకుంటాను, నీ ఇష్టం, నేను యేసుక్రీస్తుని పెట్టుకుంటాను, మరి మంచి ఎవరన్నా పెట్టుకో, నాకేంటి, నీ వృత్తి ఏదైతే నాకేంటి. నేను పిన్నుతో తీస్తాను, ముళ్ళు తీసుకో, సూదితో తీస్తానండి, మరీ మంచిది. సూది పిన్ను 2 పావులైన ఒక పుల్ల తీసుకుని, ఆ పుల్ల ఇట్లా సగాన్ని ఉంచేసి, ఆ ముళ్ళు మీద పెట్టి ఇట్లా ఒత్తి పైకి లాగామనుకో, పుల్లు బయటకు వస్తుంది. నీకు పుల్లతో ముళ్ళు ఎట్లా తీస్తా ఉంటే ముళ్ళు తీయడానికి వాడి జాతకి వాడు ముళ్ళు తీయడం నాకు అవసరం, కానీ నువ్వు దేంతో తీస్తావో నాకు అక్కర్లేదు. నాయన జ్ఞానాన్ని కనుక్కోవడం నాకు అవసరం. నువ్వు త్రూ ద జీసస్ క్రైస్ట్లో, త్రూ ద అల్లాహ్లో ఎవరితోనన్నా కనుక్కో, నాకేం వాడు చెప్తే కనుక్కో. నా గురువు నాకు ఇట్లా సూక్ష్మంగా మార్గం చెప్తున్నాడు, నేను అనుకుంటున్నాను. నువ్వు ఇంకో మార్గంలో తెలుసుకుంటా, ఇదే తెలుసుకుంటానంటే నాకు అభ్యంతరమే లేదు, నువ్వు ఏమన్నా చేసుకో. ఇది తెలుసుకోకుండా నువ్వు వేరేవన్నీ తెలుసుకుంటున్నాను అంటే, మాకు డబ్బులు వస్తుందండి, మా అబ్బాయికి పెళ్ళి అయిపోతుందండి, మాకు చాలా సంపద కూడా కలిసి వచ్చేసిందండి, టీవీలో చెప్తూ ఉంటారు కదా, ఈ బ్యాగ్ కాంబో బ్యాగ్, ఈ బ్యాగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయాయి. మరి అంత ప్రపంచంలో అందరి కష్టాలు తీర్చడం నీ కాంబో బ్యాగ్కి, నీ రుద్రాక్షకి ఉండేటట్లయితే ఫ్రీగా మొత్తం మందికి డిస్ట్రిబ్యూట్ చేయరాదు. మళ్ళీ దీనికి 4000 3000 ఎందుకు కదా? నా దగ్గర కొంచెం అడుగుతారమ్మా, అట్లా చేసుకోమంటారా? నేను ఏం చెప్పండి, వజ్రాల షాప్కి వెళ్ళి ఉప్పు ఉందా కాస్తా అని అడిగితే, వజ్రాల అంగడి వాడు ఏం చేస్తాడు, నాయన నేను ఉప్పు నాకు కలుపురా. పాపం అనిపిస్తుంది, యథార్థం తెలియక ఎలా పాడైపోతున్నారు జనాలు. ఏం చేస్తాను, యథార్థం తెలిస్తే అంటే క్షోభిడిలో పడిపోయినారు వాళ్ళు. కారణం ఏమంటే సూక్ష్మరూపిణి వాళ్ళకి తెలియదు. వజ్రేశ్వరి, వజ్రం ఎంత కఠినమైనదో, అందుకే అందరు అంటారు అదేం బ్రహ్మ విద్యనా అంటే, బ్రహ్మ విద్య చాలా కష్టమైంది, అది వజ్రతుల్యమైంది. వజ్రాన్ని ఛేదించడం ఎంత కష్టమో బ్రహ్మ విద్యను ఛేదించి పట్టుకోవడం అంత కష్టం. అందుకే 12 సంవత్సరాలు
గురు శుశ్రూష చెయ్యండిరా, ఆయన చెప్తున్న మాట వింటూ ఉండండిరా, ఎప్పుడో ఒకప్పుడు మీ బుద్ధి సూక్ష్మం అవుతుంది, అప్పుడు ఆయన చెప్పిన మాట మీకు అర్థం అవుతుంది అని చెప్తారు. నిన్న మొన్న వస్తారు, నెల కూడా కాదు, అమ్మ మీ సాధనాన్ని బట్టి వింటున్నామమ్మా, ఇంకొకటి దగ్గర వాళ్ళ దగ్గర వింటున్నాం, మీ స్టూడెంట్స్ దగ్గరే వింటున్నాం. మా స్టూడెంట్స్ ఆ స్థితిలో ఉన్నారని నాకు తెలుసా, వాళ్ళని చెప్పగలుగుతున్నారని నాకు తెలుసునా కదా. అది అతి సూక్ష్మమైన విషయము. ఎవడు వాడి శిష్యుడికి వాడికి అర్థమయ్యేది, వాడు చెప్తూ ఉన్నప్పుడే నీకు అర్థమైంది, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక కదా. నీకు అర్థం కాకపోతే ఇంకోటి దగ్గరకు వస్తున్నావు. కడుపు నిండిన వాడు మీరు కడుపు నిండా నాకు అన్నం పెట్టారు కదా, నేను ఇంటికి వచ్చాను అనుకో, మా ఒకసారి అడ్డు తింటారా, నమస్కారం నాకు వద్దే. ఎందుకని నా పొట్ట నిండా ఉంది, సాటిస్ఫైడ్. నాకు ఇంకా మీరు పెట్టేది ఎందుకు? నువ్వు వచ్చావంటేనే నీకు అర్థం అదే నీకు తెలియలేదు. నాకు కొంచెం తెలిసిందండి, అట్లా కొంచెం తెలిసేది కాదు. నువ్వు ఆత్మవి అనే సంగతి తెలిస్తే నీకు పూర్తిగా తెలుస్తుంది, లేకపోతే అసలు కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియకుండా ఉండదు. నీకు తెలిసిన దాన్ని నువ్వు నిలబెట్టుకోవడంలో నీకు లెవెల్స్ ఉంటాయి, తెలియడంలో లెవెల్స్ ఉండవు కదా. ఒకటి పెళ్ళయింది, పెళ్ళి కావడంలో లెవెల్స్ లేవు. వాడు ఒకరు 4 ఏళ్ళు కాపురం చేయొచ్చు, ఒకరు 10 ఏళ్ళు చేయొచ్చు, ఒకరు 50 ఏళ్ళు చేయొచ్చు, ఒకరు 100 ఏళ్ళు చేయొచ్చు. కాపురం చేయడంలో తేడాలు ఉన్నాయి, సంవత్సరాలు గడవచ్చు. పెళ్లి కావడంలో తేడా లేదు, నేను ఆత్మని తెలుసుకోవడంలో తేడా లేదు. దాన్ని ఏ లెవెల్లో నువ్వు అనుభవిస్తున్నావు అనే దాంట్లో తేడా ఉంటుంది, దానికి తేడా లేదు. అట్లాగే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవాళ బజార్కి వెళ్తే నాకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవడానికి నా పర్సులో 2000 ఉంటే చాలు. నా పర్సులో 2000 ఉందా, నా బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉందా, లేకపోతే నాకు 2 కోట్ల ఆస్తి ఉందా? 2000 ఉన్నవాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని అంటాడు, 1,00,000 ఉన్నవాడు, 1 కోటి ఉన్నవాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటాడు. అంటే ఇప్పుడు ఏం తేడా వచ్చింది? డబ్బుల్లో లెవెల్ తేడా వచ్చింది, అంతేనా? అది జ్ఞానంలో లెవెల్. అంతేనా? జ్ఞానం తెలియడంలో కొంచెం తెలిసి ఇంకా కాస్త రేపు తెలిసి కొద్దిగా తెలుస్తున్నానండి, ఆటో అట్ట తెలియడానికి వీళ్ళు. ఎవరన్నా నాకు కొద్దిగా పెళ్ళయిందండి అంటారా? అట్లా పోవడానికి వీల్లేదు. ఇంకొకటి కూడా, ఒకసారి నువ్వు అహం బ్రహ్మాస్మి అని నిర్ణయించుకుంటే నువ్వు మళ్ళీ ఇక్కడ నాకేం దొరకలేదు ఇంకో చోటికి పోకూడదు. ఆలోచించుకోండి, దానికి చాలా నియమాలు ఉన్నాయి. వజ్రేశ్వరి సూక్ష్మ రూపం వచ్చినటువంటి నీకు నువ్వే కదా సూక్ష్మంగా పట్టుకున్నావు. ఏం పట్టుకున్నావు? సవికల్ప వృత్తి ద్వారా నిర్వికల్ప వృత్తిని పట్టుకున్నావు. పట్టుకుంటే సవికల్పం ఏమైపోతుంది? నిర్వికల్పమే అయిపోతుంది కదా. అసలు వికల్పమే లేకుండా అయిపోతుంది. వికల్పం లేదు కదా, దానికి రూపం లేదు కదా, పరిణామం లేదు. అది పరమాత్మ నిరాకారం కదా. జ్ఞానం నీలో ఉందా లేదా అనేది గ్రహించుకో. అది ఉంటే, అది ఉండకపోతే జ్ఞానము విత్డ్రాత్ అయిపోతే మన నిద్రలో విత్డ్రా అయిపోతుంది కదా. ఏం రిసీవ్ చేసుకోవటం, ప్రాణం ఓడిపోతుంది, జ్ఞానం గెలుస్తోంది. నిద్రలో మరణంలో జ్ఞానం గెలుస్తోంది, ప్రాణం ఓడిపోతుంది. ఎందుకంటే నిద్రపోతున్న వాడు గాలి పీలుస్తున్నాడు, ప్రాణం ఉంది వాడికి, జ్ఞానం లేదు, ఆలోచన లేదు. చచ్చిపోయిన వాడికి ఆలోచన ఉంది, ప్రాణం లేదు. అంటే ప్రాణం ఓడిపోయింది అక్కడ. ఈ అమ్మవాట వామదేవి. వామదేవి అంటే లెఫ్ట్ హ్యాండ్తో పనిచేసేది అని అర్థం. లిటరల్ మీనింగ్ కావాలంటే
కానీ అమ్మవారు ఎడం చేత్తో పనిచేయదు. వామ అంటే వమన, వమనం అంటే వాంతి చేసుకోవడం. వామ వామ అంటే పదము వమన, వమన అంటే వాంతి, దేవన అంటే అదే తినడం. మనము ఏది తింటామో అదే వాంతి చేసుకుంటాం. అయితే మనం వాంతి చేసుకొని పారేస్తాం అనుకోండి, కానీ అమ్మవారు అలా కాదు, ఏది వాంతి చేస్తోందో దాన్నే తింటోంది. ఎట్లా తింటోంది అంటే దాని ఎగ్జాంపుల్ సాలెపురుగు నుంచి చెప్తారు. ఒక సాలెపురుగు దాని నోట్లో నుంచి ఇలా ఒక సరైవాణి చొంగలాగా, చొంగ అంటారు దాన్ని, అది బంక బంకగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా సాలెపురుగు పైనుంచి ఇలా కిందికి వస్తుంది చూసారా, పురుగు కింద ఉంటుంది, ఆ పైనుంచి తీగలాగా సన్నగా వస్తుంది. దాని నోట్లో నుంచే వచ్చింది. ఈ దారానికి అదే ఆధారం, దాని నోట్లో నుంచే ఇదంతా వచ్చింది. దాంతోనే అది గూడంతా అల్లుకుంటుంది, సారె గూడంతా అల్లుకుంటుంది, అందులో ఉంటుంది కొంతసేపు. తర్వాత వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే దీన్నంతా మళ్ళీ తన లోపలికి తీసుకుంటుంది. మీరు ఇది కూడా చూడొచ్చు. అసలు చూడడానికి టైం లేక నేనైతే వస్తున్నాను, టైం సరిపోవడం 24 గంటలు. ఈ ప్రపంచాన్ని ఇదంతా అర్థం చేసుకోవడానికి 24 hours చాలదు. అది చాలా స్లోగా దిగుతుంది. దిగిన తర్వాత వెంటనే ఎక్కదు, అదంతా లోపలికి తీసుకుంటూ 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 మెల్లగా పోతుంది. ఇందాక అది వమనం చేసింది, ఇప్పుడు అది దేవనం చేస్తోంది. వమనము దేవనము, వాంతికి అది తినడానికి అది అర్థం. మనకు వాంతి మనం ఎందుకు తినలేమంటే మన వాంతి అంతా చెడు పదార్థాలు కలుపుకుని బయటకు వస్తాం, అందుకనే కంపు కొడుతున్నది. దాని వాంతి చెడు పదార్థాలు లేవు. ఏమిటి ఆమె వాంతి చేస్తుంది? ఒక పరిజగములు వెళ్ళినది లోపలి నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ లోపలి. అది సాలెపురుగు, సాలెగూడు. అందుకని ఆమె వామదేవి. వామదేవి ఏమిటి అంటే వాంతి చేసుకున్నది, తీసుకున్నది, దేవి మాత్రం దేవిగా వచ్చింది. ఈ ప్రపంచాన్ని అంతా ఒక్కసారి వాంతి చేస్తోంది, మళ్ళీ ప్రపంచం అంతా లోపలికి తీసుకుంటోంది. ఇంకా ఆమె మాత్రం కదలకుండా కూర్చుంటుంది. ఇది బయటకు వచ్చిందని ఆమెకు బాధ లేదు. సాలెపురుగు ఏడవటంలో ఇదంతా బయటకు వచ్చిందని, మళ్ళీ దాని లోపలికి తీసుకున్నప్పుడు అది సంతోషపట్టాలి, మళ్ళీ కావాలంటే బయటికి పెడుతుంది. అందుకే సాలెపురుగు ఎక్కడికి పోయినా దానికి ఒక గూడు కట్టుకోవడానికి, గూడు కట్టుకునేటువంటి పదార్థం కూడా దాని లోపలే ఉంది. దాన్ని మళ్ళీ తనలోకి తీసుకుంటే, అమ్మో ఇది బయటికి తీసినంత మళ్ళీ లోపలికి పెట్టుకుంటే ఇది ఎట్లా అరుగుతుంది అన్న ప్రశ్న ఆమెకి లేదు. ఎందుకంటే ఆమె అరిగించుకోవాలి, అంటే అవసరమైతే బయట పెడుతుంది. ఎవరిని బయట పెడుతోంది, ఎవరిని లోపల పెడుతోంది? పంచభూతాలను, అపంచీకృత పంచమహాభూతాలను. పదాలు జాగ్రత్తగా పట్టుకోండి. అపంచీకృత పంచమహాభూతం, ఇవి పంచీకృతమైనవి మన దగ్గరికి వచ్చేది. అపంచీకృత పంచమహాభూతాలను వమనం చేస్తోంది. అంతేగాని వామదేవి అంటే ఎడం చేతితో పనిచేస్తోంది. అమ్మవారి ఎడం చేతితో చేస్తే మనం చేయకూడదా అంటే లిటరల్ మీనింగ్ తీసుకోవాలంటే తెలియని వాళ్ళు లిటరల్ ఆ శబ్దానికి అర్థం తీసుకుంటారు. అందుకే లలిత రహస్య నామం అన్నది. ప్రతి దాంట్లో ఒక రహస్యం ఉంది. సృష్టి రహస్యం అంతా ఉంది వామదేవిలో. సృష్టి అలా బయటకు వస్తుంది, రెండూ తనకు పట్టనట్టుగా ఆవిడ దేవి. దేవి అంటే దివ్యతి, అలా కూర్చుంటుంది. ఆమె ఏం చెయ్యదు, సృష్టి దాని బయటకు వస్తుంది. ఇక్కడ సృష్టి బయటికి రావడం, లోపలికి పోవడం చెప్పన, జీవులందరూ మాతృగర్భంలో నుంచి బయటకు వస్తున్నారు, అందరూ భూగర్భంలో వెళ్ళిపోతున్నారు. మాతృగర్భంలో నుంచి బయటకు పెట్టి ఈ ఆకాశాలు, ఈ ప్రపంచాన్నంతా కనిపిస్తోంది. మళ్ళీ వీళ్ళందరినీ భూగర్భంలోకి తీసుకెళ్ళి భూమిలోకి తీసుకుపోయిందంటే ఏం చేసింది? మళ్ళీ రేపు కక్కుతుంది.
ఇది కక్కడం, ఇది వమనం, ఇది దేవనం. దేవనం దేవనం అంటే లోపలికి తీసుకోవడం. ప్రపంచాన్ని ఏదో ఇలా ఆంఫట్ అని కానీ ఇట్లా అట్లా లేదమ్మా, నిత్య నిరంతరం. అందుకని ఎవరైనా పుట్టంగానే బర్త్డే సెలబ్రేషన్ కాకుండా ఓ అమ్మవారు వాంతి చేసుకుంది, వాంతి చేసుకున్నామే ఏం చేస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా దేవనం చేయాలి. ఇమీడియట్గా అక్కర్లేదు. దేవనం చేసినప్పుడు ఏం చేస్తుంది చూడండి, 5 భూతాల్లోకే తీసుకెళ్తుంది ఆమె. ఒకరిని భూమిలో పూడ్చిపెడుతున్నాం, ఒకరిని కట్టెల్లో కాల్ చేస్తున్నాం, ఒకరిని గంగలో దోసి పారేస్తున్నాం, ఒకరిని ఆకాశంలో పెడుతున్నాం. కొన్ని దేశాల్లో పిల్లర్లలో పెడతారు, ఒక పిల్లర్ పెట్టేసి దాని మీద పెట్టేస్తారు ఆ శవాన్ని. చాలా ఎత్తుగా ఉంటుంది అది, కాపులు గడ్డలు అవన్నీ తింటూ ఉంటాయి. ఎప్పుడో అది చిన్న దేశంలో పిరమిడ్లో పెట్టింది. పిరమిడ్లో పెట్టిన వాళ్ళని నేను చూసి వచ్చాను, మమ్మీ చాలా మందిని చూసి వచ్చాను, పెట్టుకుంటున్నారు వాళ్ళ. పిరమిడ్లో పెట్టేవాళ్ళు వాళ్ళ మత విశ్వాసం ఏముంటుంది, మరి వాళ్ళ సూక్ష్ములు కాలేదేమో, సూక్ష్మ రూపిణి వాళ్ళకి తెలియదే. ఈ చచ్చిపోయిన వాడికి ఏమేమి ఇష్టమో అవన్నీ పిరమిడ్లో పెట్టారు. వాడి వస్తువులు కూడా, ఇంకా వాడు చచ్చాడు, ఇంకా అందులో ఆ వస్తువులు వాడు ఏం వాడుకుంటాడు కదా. ఎప్పుడైనా వాడు అసలు వేస్తే వాడు నిద్రలేస్తే వాడు ఇవన్నీ వాడుకోవాలి, వాడికి ఇష్టమైనవి. వాడికి ఇష్టమైంది ఏమి వాడు, అది ఏం మత విశ్వాసమో నాకైతే తెలియదు, అది ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. యథార్థం తెలిస్తే నవ్వుస్తుందట, దుఃఖం రాదు. ప్రపంచంలో మనం చేసింది, ఆవిడ వమనం చేసిందంటే కక్కింది. మనం ఎప్పుడు పుట్టామో అప్పుడు పుట్టగలమా? ఆవిడ ఒకసారి కక్కేస్తే పుట్టేస్తారు. మళ్ళీ భూమిలోకి తీసేసుకుంటాను. భూమిలోకి అంటే 5 భూతాల్లో ఒక భూతంలోకి. ఏ భూతంలో నుంచి తీసుకున్నా ఆ త్రూ దట్ భూతం ఆవిడ దగ్గరికే చేరాలి. మళ్ళీ లోపల తీసుకొని పెట్టుకుంటుందా, మళ్ళీ రేపు అక్కడ మొదలు. వమన పదం బాగా అర్థం చేసుకోండి. అందుకని పుట్టారని పెద్ద సంతోషపడక్కర్లేదు, చచ్చారని అసలు ఏడవక్కర్లేదు. తెలిసిన వాడెప్పుడు దాని గురించి ఆలోచించడు. భద్రకా పరిదేవన అన్నాడు. ఎందుకు అర్జున ఏడుస్తున్నావు? అర్జునుడి కృష్ణుడు ఒక మాట అడిగాట, అర్జున ఏడుస్తున్నావు సరే, చచ్చిన వాళ్ళ కోసం ఏడుస్తున్నావా, చస్తారు అని ఏడుస్తున్నావా? మామూలుగా ఏడవాలంటే చచ్చిన వాళ్ళ కోసం ఏడవాలి. ఇంకా యుద్ధమే మొదలు కాలే, ఎప్పుడు చావలే, అందరూ బతుకున్నారు. కావాలంటే ఏడుస్తున్నావు ఏమిట్రా? చస్తారు అని ఏడుస్తున్నావా? నువ్వు చావా? వాడికన్నా ముందు నువ్వే చస్తావు అంటే నేను మాత్రం చావాలి. ఏమిటే కాన్ఫిడెన్స్? నువ్వు ఆత్మని నీకు తెలిస్తే నువ్వు చావద్దు. నీకు తెలియదు కదా, తెలియకుండా నేను మాత్రం బతుకుతాను, వాళ్ళందరూ చస్తారు. నువ్వు చచ్చిన తర్వాత ఏడు, ముందే ఏడుస్తున్నావేమిటి? అందుకే కృష్ణుడు అర్జునుడి భలే తిడతాడు. ఏం తిడతాడంటే, ప్రజ్ఞావాదాంశి భారత పాఠంసే, మహా తెలివిగా వాడిని మాట్లాడుతున్నావు ఎలా చూసుకో చేశాడు. ఏం తెలివి అని తెలివి? ఎవడన్నా చచ్చిన వాడి కోసం ఏడుస్తాడు, చస్తాడు అని ఏడుస్తావేమిటి? నువ్వు చావా? ప్రపంచంలో అందరూ కావరా? అందరూ చచ్చిన వాడి కోసం ఏడవాలి. చచ్చిన వాడు ఏమైనాడు? ఎవరైతే ఈ ప్రపంచంలో పడేశారో, వాంతి చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ తీసేసుకున్నారు. వమనం దేవనం, బాగా పదాలు నేర్చుకోండి. వమనం దేవనం. దేవనం అంటే స్వీకరించడం, వమనం అంటే వాంతి చేసుకోవడం. అమ్మవారు వామదేవి. అందుకని వయోవస్థ వివర్జిత. ఇమ్మీడియట్ గా నీకు అర్థమైందో కాలేదో అని
దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది సెకండ్ వర్డ్లో. ఒక వర్డ్ చెప్తుంది, అది నీకు అర్థమైందో కాలేదో, ఆవిడ చెప్పే సెన్స్లో అర్థమవుతుందో కాలేదో అని కన్ఫర్మేషన్ సెకండ్ వర్డ్. ఏమి మెథడాలజీ! పూర్తిగా ఆ బీఈడీ కాలేజీలో ఆ మెథడ్స్ చెప్తారు, ఈవిడ మెథడ్ ముందర ఎవ్వడిది పనికిరాదు. అందుకని ఆమె ఎలా నేను కన్ఫర్మ్ చేస్తుందో చెప్పనా, నాకు చాలా ఆనందం అనిపించి మీ అందరికీ చెబుదామని అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళంతా రిసీవ్ చేసుకోగలరా, ఏం చేసుకున్నంత చేసుకుంటాను. ఇదే 1000 నామాలు చెప్తే 10 నామాలన్నా రిసీవ్ చేసుకోరా, చెప్పేదాన్ని మళ్ళీ చెప్పేదాన్నే అనిపిస్తుంది. ఒక్కోసారి మళ్ళీ ఏమి ఇంత కష్టమైనవి పాపం వాళ్ళకి భాషాజ్ఞానం కూడా లేదు కదా, పదాలు పదే పదే నేను అనడం వల్ల మీకు అది అర్థమవుతాయి, కానీ మళ్ళీ ఆ పదం చెప్పాలంటే కూడా రాదు. అయినా నేను దాచుకుంటే అవి దూరంలో పోవడానికి పనికి వస్తాయా? నా జ్ఞానాన్ని నేను లోపల దాచిపెట్టుకున్నాను అనుకోండి, నాకు ఏమన్నా పనికి వస్తుందా? బయట పెట్టేద్దాం, అందుకున్నవాడు అందుకుంటాడు, అందుకుని కూడా నాకు నష్టం లేదు కదా, అందుకని చెప్పేస్తాను. కన్ఫర్మ్ చేస్తుంది అమ్మవారు. ఎట్లా అంటే వయోవస్థ వివర్జిత. ఒక్కొక్కప్పుడు ఇప్పుడు వానికి చేసుకుని రేపే కాజేస్తుంది, రేపే మళ్ళీ రాజేస్తుంది. నీ వయస్సు ఉంటున్నావే, వీడికి ఎన్నేళ్ళు చచ్చిపోగానే ఎవరన్నా ఎన్నేళ్ళు అవడానికి, ఎన్నేళ్ళు అయితే చచ్చి అయితే పోయింది కదా, అంటే ఇన్నేళ్ళు అయితే చావచ్చు. మన ఆలోచన ఏంటంటే పిచ్చివాళ్ళం కాకపోతే, అంటే ఒకవేళ 40 ఏళ్ళు 30 ఏళ్ళు చెప్పారు, 5 పాపం 30 ఏళ్ళు 70 ఏళ్ళు అన్నారు, వీళ్ళు నిర్ణయిస్తున్నారు. వయస్సు అవస్థ అంటే దేనివల్ల వాంతి చేసుకుని మళ్ళీ ఆవిడ లేవనం చేయడానికి ఎంత టైం అనేది నిర్ణయం లేదు. వయోవస్థ వివర్జిత అని వదిలేసింది ఆవిడ. అందుకని అందరూ ఒక టైంలో వాంతి చేసుకొని మింగేసుకోండి అంటే ప్రపంచం అంతా ఒక్కసారి పుట్టాలి, ప్రపంచం అంతా ఒక్కసారి లోపలికి తీసుకోవాలి. అలా తీసుకోవడం లేదు. అట్లా తీసుకుంటే మనం అందరం ఒకసారి పుడతాం, అందరం ఒకసారి చేస్తాం. అట్లా సాగు ఆమె పిచ్చేసుకుంటుంది. ఎవరెవరిని ప్రమాణం చేయాలనుకుంటూ వాళ్ళందరినీ ఒక రైలు ఎక్కిస్తుంది. నేను ఎక్కించడం టికెట్ దొరకకపోయినా తత్కాల్లోనున్న రిజర్వ్ చేసుకున్న వాడు ఆ ఏసీ కోచ్ సంపాదించుకున్నాడు. ఆ ఏసీ కోచ్ని వాడు కాలబెట్టాలి. అంటే అగ్ని ద్వారా ఆమె వాళ్ళందరినీ తీసుకోదలుచుకుంది. అందుకని అగ్ని ద్వారా తీసుకోదలుచుకుంది కాబట్టి ఆమె ఆ కోచ్లో వాళ్ళందరినీ ఎక్కించింది. ఆ ఊరు వాడకూడదు, ఈ ఊరు వాడకూడదు, ఇంకో ఊరు వాడకూడదు, ఇంకో ఊరు వాడకూడదు. ఫ్లైట్ ఎక్కారు. ఆ ఫ్లైట్లో అందరినీ పిక్ చేసుకుంటుంది. వీళ్ళందరూ ఈ గుంపు వీళ్ళందరూ ఇవాళ తెచ్చుకోవాలి, వీళ్ళందరూ రేపు తెచ్చుకోవాలి, అట్లా నంబర్లు ఇయ్యదు. మనం 1 నుంచి 10 వరకు వెళ్ళి 1వ నెంబర్ బస్సులో ఎక్కండి అంటాడు రంగనాథ్. అట్లా చెప్పదు ఆమె. అంటే 1 to 10, 1 to 50. ఈ 1 to 50 ఇప్పుడు తీసుకుపోతాను అనే నంబరింగ్ లేదు. ఆవిడకి 2వ నంబరు, 8వ నంబరు, 16వ నంబరు, 31వ నంబరు ఆవిడ ఇష్టం. ఎవరెవరిని కావాలి. అందుకని వయస్సుతో నిమిత్తం లేదు, అవస్థతో నిమిత్తం లేదు. నువ్వు బాల్యంలో ఉన్నావా, నువ్వు యవ్వనంలో ఉన్నావా, నువ్వు వార్ధక్యంలో ఉన్నావా. ముసలి వాళ్ళు ఉంటారు, అమ్మ దేవుడు ఇంకా నన్ను తీసుకోగలేమ్మా, మరి ఏం చేస్తాను ఆయన, నీ టైం ఇంకా రాలేదు, నీ నంబర్ రాలే. పాపం చిన్నవాడు ఎందుకు చచ్చిపోయినాడు.
ఎందుకేమి వాటి టైం అయిపోయింది వాడు పోవాలి. అట్లా వయోవస్థ వివర్జిత. అందుకని ఒక టైం లేదురా వీడికి. ఎందుకని అసలు ఎవరు రావడం లేదు. వస్తున్నారు కదమ్మా, ఎక్కడ వస్తున్నారు? నా నోట్లో నుంచి చొంగ బయటకు వచ్చింది, కొన్ని లోపలికి తీసుకుంది. ఏమైనా చొంగ మారిందా? ఇక్కడ కూడా మారింది. పంచభూతాలు ఒక చోట అసెంబ్లీనే మళ్ళీ విధంగా చేసేసింది. ఆలోచించండి. అందుకని కన్ఫర్మ్ చేస్తోంది వయోవస్థ వివర్జిత. ఆమెకి టైం బాండ్ లేదు, మనుషుల శరీరాలతో సంబంధం లేదు. వాళ్ళని వాంతి చేసుకుంటోంది, వాంతి చేసుకుంటుందంటే పుట్టిస్తోంది. పుట్టిన 4 రోజులకి ఎవడైనా చచ్చిపోవచ్చు. అయ్యో నిన్న మనం పుట్టాడు కదా, 9 నెలలు ఆవిడ కష్టపడి కడుపుతూ ఉంది కానీ మరి వీడు కాస్త 4 రోజులకే చచ్చిపోయినాడు అంటే ఆవిడ కనేమో ఆ వెయిట్ మోసేటువంటి ఆ కూలి ఎవరికో ఎగరగొట్టొచ్చి ఉంటుంది. కూలి ఇప్పుడు అయిపోయింది, తీసేస్తుంది. ఏం కారణం లేదు సార్. వయోవస్థ వివర్జిత కన్ఫర్మ్ చేశారు. పైనేమో వామదేవి అని చెప్పాడు. వెంటనే అది నీకు అర్థమైందా కాలేదా? ఎడం చేతితో పనిచేస్తుందంటే వయోవస్థ వివర్జితకి కంటిన్యూషన్ ఉందా చెప్పండి. మరి లిటరల్ మీనింగ్ కరెక్టా, ఇది కరెక్టా? వాచ్యార్థానికి పోవాలండి ఎవరు, దానికి లక్ష్యార్థాలు ఉంటాయి. లక్ష్యార్థం వెతుక్కోండి. అసలు లలితా సహస్రనామం కనుక 1000 నామాలు మీకు అర్థమైతే మీకు అసలు బ్రహ్మ విద్య అంతా తెలిసిందండి. ఇంకెక్కడికి పోకర్లే, ఏ మతాలు అక్కర్లే, ఏ కులాలు అక్కర్లే, ఏ గోళ అక్కర్లే. దీన్నే 100 సార్లు వినండి. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. నీవు గనక ఆ 2 వామదేవి వయోవస్థ వివర్జిత అనే 2 నామాలు, ఒకటి నీకు సబ్జెక్ట్ చెప్తున్నది, ఇంకొకటి కన్ఫర్మ్ చేస్తాను కదా. అంటే నేను MBA చదువుతున్నాను, MBA పరీక్ష రాసి పాస్ అయినాను. చదువుతున్న వాడికి పాస్ అయిన వాడికి తేడా లేదు. అంటే ఏమిటి? కన్ఫర్మ్డ్ MBA. వీడు పాస్ అయినాడు, చదువుతున్నాను అంటే. అందుకని ఏం చేస్తారంటే చదువుతున్న వాడిని బ్రాకెట్లో పెడతాను. బ్రాకెట్ తీసేశాడంటే వీడు పాస్ అయిపోయాడు. అందుకని ఆ 2 పదాలు అర్థమైతే సిద్ధేశ్వరి, సిద్ధర్నమః. సిద్ధం అంటే సిద్ధుడు అయిపోతావు. సిద్ధుడు అంటే సన్యాస కాదు, అది నీవు పొందిన వాడి అవుతావు. అది బికమింగ్ కాదు, అది బీయింగ్. అది బికమింగ్ నువ్వు సాధించుకున్నది కాదు, అది ఆల్రెడీ నీకున్నది. నేను పరీక్ష కాదు, నీకు ఆ తెలివి ఉంటేనే, నీ తెలివిని యూనివర్సిటీ వారి ముందర పెట్టి, అయ్యా నాకు ఆ తెలివి అప్ టు ద మార్క్ ఉన్నానా లేదా మీరు చెప్పండి అని అడిగితే వాడు 10 మంది కూర్చొని నువ్వు అప్ టు ద మార్క్ ఉన్నావుగా నీకు సర్టిఫికేట్ వారేశారు. అంతే కదా వాడు తెలిసింది. నేను అప్ టు ద మార్క్ ఉన్నానా లేదా అని వాడు 10 ప్రశ్నలు ఇచ్చారు నాకు. నేను ఏమన్నా కాపీ కొట్టానేమో, వ్యవహారం ఏం చేశానో అని తెలియదు. అంటే కాపీ కొట్టి కూడా నేను పరీక్ష రాసి ఉండొచ్చు. అందుకని నాకు వైవాలు ఇచ్చారు. ఒరే నా ముఖంలో ఎదురు నువ్వు మాట్లాడరా ఇప్పుడు ఇవన్నీ. వైవాలు ఎందుకు పెట్టారు? పరీక్ష రాసినప్పుడు వీడు ఏమన్నా కాపీ కొట్టాడో ఏమో, ఇంకా వైవాలో కాపీ కొట్టడానికి ఎందుకని డైరెక్ట్గా అటాక్. సిద్ధేశ్వరి ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేసాడు మీరు. సిద్ధ విద్య దేంట్లో ఎంత బాగున్నాయో చూడండి పదాలు. నాకైతే చాలా బాగుంది. నేను ఎంజాయ్ చేస్తూ మీరు చెప్తున్నాను. సిద్ధేశ్వరిమైన దేంట్లో? సిద్ధ విద్య. సిద్ధ విద్య మీన్స్ బ్రహ్మ విద్య. అది తెలిస్తే నువ్వు బ్రహ్మ విద్యలో అమ్మ నేను జీవముక్తుని అయినా కాలేదా, నీకై నువ్వు నేను పూర్ణుండి అనుకుంటే కాదు, నీకు తెలిస్తే నువ్వు పూర్ణుండి.
ఎవరో సర్టిఫికేట్ చేయడు. ఎందుకంటే నాకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే యూనివర్సిటీ నాకంటే ఎక్కువ చదువుకుని ఉండాలి. అట్లా ఎక్కువ చదువుకున్న వాడు ఎవరు లేడు ఇక్కడ. ఎవరికి వాడే యూనివర్సిటీ, వాడే సర్టిఫై చేసుకోవాలి, వాడే ఎగ్జామినరు, వాడే క్వశ్చన్ పేపర్ సెట్టరు. నీకు నువ్వే క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకో, నీకు నువ్వే ఆన్సర్లు ఇచ్చుకో, నువ్వే రైట్ అనుకో, నువ్వే పాస్ అవ్వు, నీకే సర్టిఫికేట్. నాకు వచ్చిందా రాలేదని ఇంకోటి అడగవా, ఇంకోటి అడుగుతున్నావు అంటే నీకు అనుమానం ఉంది. అప్పుడు నువ్వు జీవన్ముక్తుడు బట్టే ఉంటావు, ఎప్పుడు ముక్తుడు వాడే ఉంటావు. జీవన్ముక్తి అని వీడు జీవన్ముక్తి వాడు పిరమిడ్లో వాళ్ళు ఇస్తారు, వీడిని సర్టిఫై చేస్తున్నాము యాజ్ ఏ గురువు అని. వీడు గురువు ఏమిటి, నేను ఎవరికో ఏదో ఇచ్చారే, అమ్మ మీ దయవల్ల నేను ఇది అయినాను అని చెప్పింది ఒక అమ్మాయి వచ్చిన నన్ను. నేను గురువు అయిపోయినానమ్మా మీ దయవల్ల. నా దయవల్ల నువ్వు నాలుగు మాటలు వచ్చినంత మాత్రాన నువ్వు గురువువి కావు. నీకు అనుభవం తెలియాలి కదా. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య. సిద్ధ మాత్రే యశస్విని. అప్పుడు నువ్వు యశస్విని అవుతావు. ఎవరన్నా యశస్విని అని పేరు పెట్టుకుంటారు చూడండి. యశస్విని అంటే కీర్తి గలది. ఎప్పుడు కీర్తి బయటకు వస్తుంది? మనం బతికిన తర్వాత. కీర్తి గలవాడు కావాలి అంటే నేను చావాలి, నేను బతికుండగా నన్ను గురించి మీరందరూ చెప్పుకోరు. ఎవడు చచ్చిపోతాడో వాడి గురించి చెప్పుకుంటారు. యశస్విని, కీర్తి కలది. కీర్తి నాకంటే ఎక్కువ. కృష్ణరాయని ఇప్పుడు చెప్పుకుంటాం, అప్పాజీని ఇప్పుడు చెప్పుకుంటాం, అంటే వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని. యశస్విని, నువ్వు యశస్విని అవుతావు అంటే నువ్వు శరీరం చచ్చిపోతుంది కానీ నీ పొందిన జ్ఞానం చావదు. ఎప్పుడు? సిద్ధమాత్రే, సిద్ధేశ్వరి. ఎందులో? సిద్ధ విద్యలో. ఎవరన్నా నేను ఎంఎస్సీ చేశానండి, ఎందులో అమ్మా అని అడుగుతాం. నేను బోటనీ అంటే నాకు కెమిస్ట్రీ రాదు, నాకు ఫిజిక్స్ రాదు, నాకు మ్యాథమెటిక్స్ రాదు, బాటనీ ఒక్కటే వచ్చు, అందులో మాస్టర్స్ చేశాను. అట్లాగే ఒక మ్యాథమెటిక్స్ వాడు అంటాడు నేను ఇంజనీరింగ్లో నువ్వు మాస్టర్స్ చేశావు, మిగిలిన సబ్జెక్టులు ఏమీ రావు, లెక్కలు రావు. సబ్జెక్టు పొగడితే లెక్కలు రావు. సిద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య ఒక్కదానికే విద్య అని పేరు. మిగిలినవన్నీ కళలు, మనం నేర్చుకునేవన్నీ కళలు. అందుకే ఆర్ట్స్ కాలేజ్ అంటారు, మీరు విన్నారో లేదో. ఆర్ట్స్ కాలేజ్ అంటే ఏమిటి? కళాశాల, కళలు నేర్పుతారు అక్కడ. విద్యాలయం మాత్రం యూనివర్సిటీ. సిద్ధ విద్య రెండు రకాలు. బ్రహ్మ విద్య మళ్ళీ రెండు రకాలు చేసేసారు మీరు. అవును, కొంతమంది సత్తును పట్టుకుని వెళ్తారు, కొంతమంది చిత్తును పట్టుకుని వెళ్తారు. దాన్ని బ్రహ్మ విద్య, దీన్ని శ్రీ విద్య అంటారు. శ్రీ విద్య కామరూపిణి అని ఎక్కడో వస్తుంది మనకు. శ్రీ విద్య అంటే చిచ్చక్తి ద్వారా పరమాత్మను తెలుసుకునేది. సత్చిత్తులు రెండు ఒకటైతే చిత్తు ద్వారా తెలుసుకున్నా పరమాత్మే తెలుస్తాడు, సత్తు ద్వారా తెలుసుకున్నా పరమాత్మే తెలుస్తాడు. కాబట్టి పరమాత్మని పురుష రూపంగా, అది బ్రహ్మమే, ఆ రూపంగా ధ్యానించి తెలుసుకుంటే అది బ్రహ్మ విద్య, బ్రహ్మము. అది ఎట్లా చెప్తారు? ఇప్పుడు మనం అంతా శ్రీ విద్యాపరంగా తెలుసుకుంటాం. అంటే అమ్మవారే గొప్పది. ఇప్పుడు మనకు అమ్మవారే గొప్పదని తెలుస్తుంది కదా అన్నింటిలో. శంకరుని పక్కకు పెట్టబడి ఆయన స్థితి కంటే అనవుడు రుద్రాయ అని నన్ను చెప్పు తప్పుతున్నాడు. పంచకోశ విచారణ చేసి
అన్నమయ కోశం నువ్వు కాదు, ప్రాణమయ కోశం నువ్వు కాదు, మనోమయ కోశం నువ్వు కాదు అని ఆ కోశ విచారణ చేసుకుని మెల్లగా అదెవరో లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం నీవు, చైతన్య శక్తి కాదు, చైతన్యం సదాశివ సమారంభం. సదాశివుడు వాడు. సదాశివుడు అంటే సద్రూపంగా ఉన్న శివుడు, సద్రూపంగా ఉన్న మంగళకరుడు. సదాశివుడు అంటే శివుడు కాదు, శివుడు వాచ్యార్థం, సద్రూపంగా ఉన్న శివుడు లక్ష్యార్థం. సేమ్ అదే పదం. లక్ష్యం అర్థమైతే నీకు రహస్యం అర్థం అవుతుంది, వాచ్యార్థం అర్థమైతే నీకు రహస్యం తక్షణ రహస్యం వేధించాలి. అందుకే వ్యతిరేకి వేధించకపోతే తెలియదు. క్లూ ఇస్తాడు, ఆ క్లూ ద్వారా నువ్వు పట్టుకొని పోవాలి లోపలికి. అది లోపలికి పోతేనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ. నువ్వు బయట ఎక్కడ వెతికినా పరమాత్మ దొరకడు. ఆలోచించండి కదా, పరమాత్మ నిరాకారం అయితే వాడికి ఒక ఆకారమే లేదు. ఒక ఆకారంలో పిరమిడ్లో కూర్చుంటేనే దేవుడు కనబడతాడు. నిరాకారుని ఆకారంలో ఎలా బంధిస్తావు? నీకు కనబడే దేవుడు ఏ దేవుడు? వాళ్ళు మోసపోతున్నారు, ఇంకొకళ్ళని మోసం కూర్చుంటున్నారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళ కారణం. యశస్విని నువ్వు కీర్తి గలవాడి అవుతావు. బ్రహ్మ విద్య నేర్చుకుంటే అంటే నువ్వు శాశ్వతుడు అవుతావు. కీర్తి గలవాడు అంటే ఎవడు? కృష్ణదేవరాయలు ఎప్పుడో చచ్చిపోయినాడు. ఆయన కీర్తి ఈ రోజుకి ఉంది, ఎప్పటికైనా ఉంటుంది. యశస్విని బ్రహ్మ విద్య నేర్చుకుంటే నీ శరీరం పోతుంది, నీ విద్య శాశ్వతంగా అంటే సిద్ధమాత యశస్విని. ఇప్పుడు విశుద్ధి చక్ర నిలయ దగ్గర నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే అంటే మన శరీరంలో ఉన్న షట్చక్రాలు. ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ షట్చక్రాలలో ఇక్కడ సిద్ధ విద్య సిద్ధమాత అని బ్రహ్మ విద్య గురించి చెప్తున్నాడు. నీకు శ్రీ విద్య ఉపాసనతో ఇప్పుడు ఇలా నుంచి చిచ్చక్తి అమ్మవారు శక్తే, లేకపోతే పరమాత్మ ఏం చేయలేదు. అట్లంతా శక్తికే మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎక్కడ బ్రహ్మ విద్య శ్రీ విద్య వేరు వేరు అనుకుంటారో అని ఇవన్నీ పదాలు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, దీని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తున్నాను. విశుద్ధ చక్ర నిలయ నీ శరీరంలోనే విశుద్ధ చక్రము, విశుద్ధము, అనాహతము, మణిపూరము, ఇవన్నీ వరుస స్వాధిష్టానం, మూలాధారం. ఈ చక్రాలన్నింటిలో ఈ శక్తి ఉంటూ ఉంటే సత్తామాత్రంగా పరమాత్మ అందులో ఉన్నాడు. ఆ పరమాత్మ నీ శరీరంలోనే ఉన్నాడు, సహస్రారంలో ఉన్నాడు. ఈ చిత్తును అక్కడ చేరిస్తే నువ్వు పూర్ణుడు అయిపోతావు. అంటే బ్రహ్మ విద్య శ్రీ విద్య రెండు ఒకటి అని చెప్పడానికి నీకు ఇక్కడే షట్చక్ర విచారణ చేయించారు. షట్చక్ర విచారణ మనందరం విన్నాం కాబట్టి ఇంతకుముందు మనం ఈ క్లాసుల్లోనే చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పడం లేదు. ఈ కర్నూలులో మనం మున్సిపల్ హై స్కూల్లో చెప్పారు. అందుకని మీకు ఇవన్నీ నామాలు మనం దాటేసుకుంటున్నాం. ఎందుకు అమ్మగారికి ఇన్ని నామాలు దాటేశారని భయపడవాకండి. ఎక్కడి వరకు అంటే సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి వరకు మీకు ఒకసారి రిఫ్రెష్ చేయమంటే అక్షర సముదాయం అంతా 16 చక్రాలుగా 16 దళాలు. అక్షరాలన్నీ అక్షరాలంటే మన శబ్దాలు. ఆ 16 దళాలు 12 దళాలు 10 6 4 వాళ్ళ ఆజ్ఞాచక్రంలో 2 సహస్రారంలో మొత్తం హంస అనేటువంటిది. హంస ముఖ్య శక్తి సమన్విత. ముఖ్య శక్తి అక్కడ ఉంది. ముఖ్య శక్తి ఆవిడ టెరిటరీ అది, ఆవిడ హెడ్ క్వార్టర్. ఎవరిది? అమ్మగారి. ఎక్కడెక్కడ క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ అన్నీ ఉంటాయి. అందులో వీళ్ళంతా గ్యాంగ్ మ్యాన్లు అండి, వీళ్ళంతా క్లర్కల్ క్వార్టర్లు అండి, ఇవన్నీ స్టేషన్ మాస్టర్ గారి క్వార్టర్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గారు, వాళ్ళ వేరే వేరే ఉంటాయి. అట్లా అమ్మగారిది ఆజ్ఞాచక్రం, ఆవిడ స్థానం అది, ఆవిడ స్టేషన్. అక్కడ ఆవిడ మాస్టర్, ఇక్కడ అయ్యగారు మాస్టర్. అది బ్రహ్మ విద్య. అందుకని ఈ పదాలన్నీ ఇప్పుడు దాటేసుకున్నాం మనం. మన అమ్మగారు దాటేశారేంటి ఇవన్నీ చెప్పలేదే, ఇవన్నీ చెప్పేసుకున్నాం మనం. మీకు గుర్తు రాకపోతే మళ్ళీ ఆ క్యాసెట్ ఒకసారి పెట్టుకొని
మళ్ళీ వినండి ఏమా. సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ర సంస్థిత సర్వతోముఖి సర్వ ఔదర ప్రేత చిత్త, అన్ని రకాలు అమ్మవారికి దేవుడికి మనం లడ్డు పెడదామా మైసూర్ పాకు పెడదామా అవన్నీ ఏం పెట్టక్కర్లేదు, అన్నమే పెట్టమంటున్నారు. అన్నం అంటే ఆహారం అని, మనం ఏం తింటే అదే దేవుడికి నైవేద్యం పెట్టండి. ఆ దేవుడికి మాత్రం పాలు చక్కెర పెట్టి లేకపోతే ఇంత కలకన్న ముక్క పెట్టి ఓ పండు పెట్టి మనం మాత్రం పప్పు కూర అన్నం అన్నీ తీసుకుంటే చాలా. వీళ్ళు ఏం వండుకుంటే అది పెట్టండి, అంతేగాని ఆయనకి మాత్రం పొద్దున్న ఇంకా టైం ఉండదంటే పాలు చక్కెర పెట్టేసి వాడి ముఖానికి రోజు పాలు చక్కెరనా, నీకేమో అన్ని రుచులుగా తింటావా, తప్పు కదా. మాకు వీలు కాదు కదండి. అట్లా వీలు కాకపోతే మీరు తింటున్న ఆహారం మీ ప్లేట్లో పెట్టుకున్నాం కదా, దీన్ని ఆ వైష్ణవంలో పూర్తిగా వీరి నైవేద్యం పెట్టండి. దాంట్లో ఇంగిలి పెట్టవాకండి. ఎవరికన్నా మిగిలిందని ఇంత వేసుకుంటారే ఆ వైష్ణవానికి ఇంగిలి పెట్టండి. అది గురువు పెట్టిన ప్రసాదమైనా పర్వాలేదు. గురువు ఉచ్చిష్టం తింటారు కొంతమంది, అయినా కూడా వైష్ణవుడికి పెట్టకూడదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఉచ్చిష్టమైంది, అది ప్రసాదం కాదు, గురు ప్రసాదం నీకు. అది వైష్ణవుడికి పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే విస్తరణని వడ్డించిన తర్వాత గురువుగారి ఉచ్చిష్టం ఉంది అని తలా కాస్త విస్తట్లో వేస్తే ఈ విస్తరణని నువ్వు వైష్ణవుడికి ఆవుతి పెట్టకూడదు. నీ వైష్ణవుడు చాలా పవిత్రంగా ఉన్నాడు, వాడి నైవేద్యం పెట్టిన పైగా ప్రాణాహుతులు అంటామే మొట్టమొదటి వేసుకునేటువంటి ఆ మెంతులు పళ్ళతో నవలకూడదు, అవి మింగాలి. వాటికి నెయ్యి వేసి ఆహారం మింగాలి వైశ్వానరుడు కలిగి. అది పెడితే నువ్వు రోజు నైవేద్యం పెట్టిన పుణ్యం వస్తుంది, యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది. రోజు యజ్ఞం చేస్తున్నావు, అంతేగాని దేవుడికి పాలు చక్కెర పెట్టి మనం అన్నీ వండుకొని తినవాలి. చెప్తున్నాడు స్వాహ తమోదన ప్రత్యక్త యాజ్ఞమ్మ స్వరూపుని వరకు చెప్పుకున్నాం. దాని తర్వాత స్వాహ స్వధ అమతి, అమతి టైం అయిపోయింది, బాగుంది ఎక్కువైంది. స్వాహ స్వాహ అంటే దేవతలకు పిలిచినప్పుడు స్వాహాకారంలో ఇవ్వాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. అంటే వీళ్ళెవరు? ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన అనేటువంటి 5 మనలో ఉన్నటువంటి గాలులు. వాటికి ఏం కావాలి అంటే వాటికి ఆకలి దప్పిక. ప్రాణమయ కోశానికి ఏమిటి? ఆకలి దప్పిక. కాబట్టి నీళ్లు వాటికే, తిండి వాటికే. వైశ్వానరుడు అక్కడే ఉన్నాడు, వాడికి నైవేద్యం పెట్టావు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. అది చూసాము, చాలా గొప్పవాళ్ళు అండి వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. నైవేద్యం పెట్టావు, నువ్వే తిన్నావు, దేవుడికి ఏం పెట్టలే. పైగా దేవుడికి పెట్టడానికి వాడికి అక్కర్లే. స్వధ మళ్ళీ ఎక్కడ స్వాహ మాత్రమే దేవతలకు పెట్టింది మాత్రమే పరమాత్మకి చెందుతుంది అంటాము. స్వధ అని పితృదేవతలకు పెట్టాలి, స్వధాయై నమః అని పెడతారు పితృదేవతలకు. అందుకే ఇట్లా చూపిస్తున్నాం. ఎప్పుడు కూడా అధోగతి పితృదేవతలకు ఇట్లా తర్పణం ఉండాలి. తర్పణం ఇట్లా వదలవు, ఇట్లా నైవేద్యం పెట్టుకో. నైవేద్యం ఇట్లా పెడతారు కదా, పితృదేవతలకు పెట్టినప్పుడు ఇట్లా పెట్టాలి. అందుకని దీన్ని స్వధ, అది స్వాహ. స్వాహ స్వధ 2 అమ్మవారి మళ్ళీ. ఎందుకంటే పితృదేవతలు ఆమె ఉంది, దేవతలు. నీ పితృదేవతలు తక్కువ అని దేవతలు ఎక్కువ అంటున్నావు. ఎక్కువ తక్కువ ఆమెకి లేవు. స్వాహ స్వధ అమతి, అమతి దేవి చెప్తాను కదా, ఇది దీని గురించి చెప్పాలి. అందుకని మత్యే నమః కాదు, స్వాహ స్వధ మతి మేధ అంటారే. మతి స్మృతి ధృతి అవి ఇంతకుముందు వచ్చినాయి. సహస్రనామంలో గొప్పతనం ఏమిటంటే వచ్చిన పదం మళ్ళీ రిపీట్ కాకూడదు. ఒకవేళ రిపీట్ అయిందంటే అది ఇంకో అర్థంలో రిపీట్ కావాలి, అది శబ్దం అదే ఉండకూడదు దానికి. అందుకని మతి కాదు, ఇది
అమతి. కాంతిమతి అని ఇంతకుముందు వచ్చింది. కాంతిమతి, శోభిని, సూక్ష్మ రూపిణి. ఇది అమతి, అది మతి. తెలిసిందా? అక్కడ కాంతిమతికి అర్థం ప్రకాశం అని. ఈ అమతికి అర్థం కాదు. అమతి అర్థం రేపు చెప్తాను. స్వాహ స్వధ వరకు ఇవాళ చెప్పుకున్నాం. అమత్యై నమః, మేధ, శృతి, స్మృతి, అనుత్తమ, ఇవి రేపటి నామాలు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాపతిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషः. ఓం బ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.